మార్వాడీస్ అనేసి చెప్తున్నారు కదండి. ఇప్పుడు మార్వాడీస్ అసలు కొట్టిన అతను మార్వాడీయే కాదు, జైనుడు అనేసి తెలిసింది. ఎవరైతే కొట్టారో వాళ్ళని, ఎవరైతే పర్సన్ మీద దాడి చేశారో అతని మీద కేసు పెట్టడానికి కూడా మార్వాడీస్ సహాయం చేశారని చెప్పి ఆ పర్సన్ మమ్మల్ని బహిరంగ ప్రదేశంలో కారాపినందుకు తీరా బాబాలకు నీకెందుకు రా తక్కువ కులం అని తిట్టి కంజాబ్ నాకే అని అడుగుతానికి వచ్చినటువంటి ఒక ఆరే కచ్చి రెడీమేడ్ షాపులు పెట్టుకోవడం ద్వారా మా ఉపాధి దెబ్బతింటుందని వాళ్ళు చారన్న విశ్వకర్మకు సంబంధించిన చారన్న 2001లోని తూప్రాన్లో పేరు దగ్గర 10,000 మందితో పోరాటం చేశాడు. నెంబర్ 2, ఇప్పుడు ఒక సుజాత అక్క అని ఒక వైశ్య కార్పొరేషన్కు సంబంధించిన కాంగ్రెస్ లీడర్ మాట్లాడు. ఆమె కూడా చెప్పింది, మా తాండూరులో నేను ఎప్పుడో చేశాను, మార్వాడీస్ వల్ల మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మా ఇంటికి వచ్చి మరి వేసిపోయారు ఆమె చెప్తాం. ఈ పోరాటం మొండా మార్కెట్ తర్వాత బలంగా తెరపైకి వచ్చిందేమో కానీ ఎప్పటి నుంచో ఉన్నది. యాక్షన్ అండి, సాల్మన్ అనండి, రహీం అని అంటుంది. రహీంతో సాల్మన్తో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? వాళ్ళకి పొద్దున్న లేస్తే మతాల మధ్య పంచాయతీ పెట్టి ముస్లిం 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 క్రిస్టియన్ క్రిస్టియన్ ఏం నరేంద్ర మోడీ గారు ఏం చేస్తాడు 11 ఏళ్ళ నుంచి కదా? ఇప్పుడు తెలంగాణ శ్యాము బొట్టు పెట్టుకుని హిందూ దేవీ దేవతలను కూడా దూషిస్తాడు అని చెప్పేసి మాట్లాడు. ట్రంప్ మేరా ఫ్రెండ్, అప్కి బార్ ట్రంప్ కి సర్కార్, తెర ఫ్రెండ్ సుంకాలు తీసుకుంది, తెర ఫ్రెండ్ ఇండియన్స్ వెళ్ళి గో బ్యాక్ అంటుంది, తెర ఫ్రెండ్ రాష్ట్ర బహిష్కరణ చేయాలి అని వచ్చి రాజ్యాంగ వ్యతిరేక వీళ్ళు, హిందూ వ్యతిరేక వీళ్ళు, క్రైస్తవ వ్యతిరేక వీళ్ళు, ముస్లిం వ్యతిరేకులు వీళ్ళు, పెట్టుబడిదారులకు కుమ్ము కాష్టోళ్ళ వీళ్ళు. మీరు చంపుతా పొడుస్తా అంటే తెలంగాణ శాం భయపడేటోళ్ళు కాదు. ఈ నేల కోసం 1000 సార్లు చచ్చిపోతుంది. తీసుకురా అమిత్ షాని, తడిపారు అమిత్ షా తీసుకురా. నేను చంపినంత ఈజీ అనుకుంటున్నావా? అమిత్ షా జడ్జీలను చంపిన ఆరోపణలు ఎదుర్కొంటుండు కదా. జడ్జీలను చంపినంత ఈజీ కాదు తెలంగాణ శామును చంపడం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్, ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంటారు. తెలంగాణ శ్యామ్ అనాలా లేకపోతే శాంసన్ అనాలా అనే విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. బట్ ఈరోజు ఆయన కలవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే అసలు దేశంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు వీళ్ళు ప్రాంతాలకు అతీతంగా ఉన్నారా లేకపోతే దేశానికి అతీతంగా ఉన్నారా, ప్రాంతాలను విభజించి పాలించు అనేటువంటి నినాదాన్ని వీళ్ళు పాటించాలనుకుంటున్నారు, లేదా జనాల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఏమైనా చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ గా ఆయన అడిగి తెలుసు. వెల్కమ్ టు ఐరా మీడియా అండి. శాంసన్ గారు అనాలా లేకపోతే శ్యామ్ గారు అనాలా? శాంసన్ అని అనొచ్చు, బీజేపీ వాళ్ళు RSS అంధభక్తులు నన్ను ప్రచారం చేసినట్టు అనొచ్చు, లేదంటే తెలంగాణ శ్యామ్ అనొచ్చు, లేదంటే సాల్మోన్ అనొచ్చు, సలీం అనొచ్చు, ఏదైనా సరే నేను మనిషిని. ఓకే, అంటే ఇక్కడ నా పేరుతోనే ప్రాబ్లం అనుకుంటే గనక నా ఐడి కార్డు ఇస్తాను. నా పేరు పగిడిపెల్లి శ్యామ్, SHYAMSYN. మా నాయన పేరు రాజమల్లు, మా పేరు కలమ్మ. నిజంగా రైట్ నేనేమంటాను, శాంసన్ అనుకో. శాంసన్ అయితే భారతీయుడు కదా, భారతీయుడు కదా. ఒకవేళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుని పెట్టుకోవాలి అని అనుకుంటే నాకు నచ్చలే పేరు. మా నాయన పెట్టాను, నా ప్రాబ్లం కదా. నాకు పెట్టిన నరేంద్ర మోడీ అని పెట్టుకునేవాడిని నేను. ఓకే, నరేంద్ర మోడీ అని పేరు పెట్టేసుకుంటారండి. ఎందుకంటే నరేంద్ర మోడీ అని పెడితే తొందరగా ప్రజల మధ్య హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి ప్రధానమంత్రి అయిపోవచ్చు కదా అన్న. ఇప్పుడు యాక్చువల్లీ అసలు పేరు విషయంలో క్లారిటీ ఎందుకు అడిగాను అనుకో, పేరు విషయంలో క్లారిటీ వచ్చింది. పేరు విషయం క్లారిటీ అని నాకంటే ఎక్కువగా వాళ్ళకి వచ్చిందా రాలేదు? నాకేముంది లే బ్రదర్. ఇప్పుడు వాళ్ళ నరేంద్ర మోడీ భజన చేస్తే వాడు కరుడు కట్టినటువంటి టోపీ పెట్టుకున్న ముస్లిం అయినా సరే వాళ్ళ గొప్పోడే. సామాజిక అంశాలు ఎవరిని తినడానికి వాళ్ళ కూజాలు కదిలిపోతున్నాయి కదా. అందుకని చెప్పేసి వీడికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే క్రిస్టియన్ పేరు నేనేమంటున్నా, రైట్ ఆ పేరే ప్రాబ్లం అనుకుంటే నీకు నచ్చిన పేరు పెట్టరా భయ్, పిల్లలు నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, వాళ్ళు పెట్టుకోవడానికి రాముడు అని పెట్టు. అయోధ్య రాముడు నాకు వద్దు, భద్రాచల రాముడు అని పెట్టు. అయోధ్యలో ఉన్న రాముడు అంటే ఆ రాముడు వేరు ఈ రాముడు వేరు ఆధిపత్యం కదా. ఓకే, అయితే మా రాముడికి గౌరవం ఇవ్వట్లేదు కదా, మా రాముడికి నిధులు కేటాయించట్లేదు కదా. ఈ రాముడికి భక్తులు, ఆ రాముడికి కాదు. అంటే ఇప్పుడు అయోధ్యలో ఉన్న రాముడికి అయితే వాళ్ళు డబ్బులు కేటాయిస్తున్నారు, మాకు మాత్రం ఇవ్వట్లేదు కదా. మరి మా గుడి మొత్తం నీళ్ళు వచ్చి వరదలు వచ్చి కొట్టుకపోతుంది కదా. ఇక్కడ మేము పొద్దున్న వేస్తే మాది హిందువుల దేవుళ్ళ పార్టీ అని చెప్పేటువంటి బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇంకా చాలా మంది సోకాల్డ్ సనాతన వాదులు కానీ మా శ్రీరామచంద్రుడికి ఇవ్వాలి కదా. అది మా జిల్లాలోనే ఉన్నది పోయిపోయి మళ్ళీ. అది నా క్వశ్చన్. ఓకే, విన్నారు కదండి. సో అదే కాకుండా శ్యామ్ బ్రో, ఇప్పుడు అసలు నేను మెయిన్ గా మాట్లాడాలనుకున్నది ఏంటంటే అక్కడ జరిగింది గొడవ ఇద్దరు మనుషుల మధ్య, కానీ దాన్ని ఒక ప్రాంతీయవాదంగా చేసేయడానికి ప్రయత్నం చేశారు అనేది చాలా పెద్ద మాట ఉంది ఇక్కడ. ఓకే, మార్వాడీస్ అనేసి చెప్తున్నారు కదండి. ఇప్పుడు మార్వాడీస్ అసలు కొట్టిన అతను మార్వాడీయే కాదు, జైనుడు అనేసి తెలిసింది. ఎవరైతే కొట్టారో వాళ్ళని, ఎవరైతే పర్సన్ మీద దాడి చేశారో అతని మీద కేసు పెట్టడానికి కూడా మార్వాడీస్ సహాయం చేశారని చెప్పి ఆ పర్సన్ లైవ్ లో ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు మార్వాడీస్ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మంచి ప్రశ్న అన్న. ఇప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నటువంటి సాయి ఉన్నాడో వాళ్ళ బాబాయ్
ఇంకో పర్సన్ ఎవరైతే ఉన్నారో దళిత సంఘాలలో పనిచేస్తారు ఆయన కొట్టినటువంటి మార్వాడికి సంబంధించిన అభిషేక్, అంతేనా? అభిషేక్ ఆయనతో పాటు 6 మీద సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో SC/ST అట్రాసిటీ కేసు అయింది. కేసు అయ్యి మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బాగా ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా రాజకీయాల మీద, వాళ్ళే మాట్లాడి కంజాతి వాళ్ళ అని మమ్మల్ని తిట్టి కులం పేరుతోని కొట్టి దూషించారు, ఖబర్దార్ మార్వాడిల్లారా అనే అటువంటి ఆ వాదనని వాళ్ళు ఆ యూట్యూబ్ వేదికగా చెప్పడం జరిగింది. చెప్తే అది నా దృష్టికి వచ్చి కొట్టిన తెల్లారే 31st రోజు అయింది ఇది ఇష్యూ. నాకు ఎగ్జాక్ట్ గా 2 months బ్యాక్ 31st రోజు అయితే నేను 1st తారీఖు 2nd తారీఖు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి ఏం జరిగిందని వాస్తవాలు తెలుసుకుని అక్కడి నుంచే వీడియో రికార్డ్ అడిగితే మమ్మల్ని బహిరంగ ప్రదేశంలో కారు ఆపినందుకు, తీరా బాబు అన్నందుకు, నీకెందుకురా తక్కువ కులం లంచవడక అని తిట్టి కంజాత్ మాక్యలవడే అని అడుగుతానికి వచ్చినటువంటి ఒక ఆరేకటి, మాంసం కొట్టినటువంటి ఆరేకటికను ఇంకో ఏమైందని అడగడానికి వచ్చిన ముదరాజుని పాల వృత్తి చేసుకునేటువంటి నీచా జాత్ అని చెప్పేసి అవమానించారని వాళ్ళే చెప్పారు. సో మేమేం చేసాం, వెళ్ళి అరే ఎవరు కొట్టారు ఏంటంటే మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తి SK జ్యువెలరీస్ ఆయన కొట్టాడు, అభిషేక్ అనేటువంటి ఆయన, తర్వాత మార్వాడి గుంపు వచ్చి మా మీద కూడా వీడియోస్ కూడా చూసాం, మనందరం సోషల్ మీడియాలో పెట్టాం, వీడియోస్ కూడా చూసాం. నాకేంటంటే నేను పొద్దున్న లేస్తే దళిత ఉద్యమాలలో పనిచేస్తుంటాను, ఎక్కువ దళిత సమస్యలు ప్రజలు నా దృష్టికి తీసుకొస్తా ఉంటారు కాబట్టి నేనేమన్నాను, మరి ఏమైంది బ్రదర్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పకూడదు, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు కొద్ది వాళ్ళ ఒకటే బస్తీలో ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్పకపోతే మరి చాలా చెప్తా వాళ్ళు ఏమన్నారంటే మేము కూడా వెళ్ళి కొడతామని అన్నారు. అర్థమైందా? దెబ్బలు తిన వాళ్ళు మేము కూడా వెళ్ళి కొడతామని అన్నారు. వద్దు బ్రదర్, అలా కొట్టకూడదు, ఇది ప్రజాస్వామ్యం, చట్ట ప్రకారం మనం వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి, అంతే తప్ప మీ ఆవేశానికి పోయి అనవసరంగా వాళ్ళని మీరు కొట్టి ఎక్కడైతే ఆడు కొట్టాడు నేను అక్కడే కొడతాను అంటే కరెక్ట్ కాదన్న, మీరు అడగండి కావాలంటే. ఓకేనా? ఎస్, మేమేం చెప్పాం, అక్కడి నుంచి ఒక కాల్ ఇచ్చాం, ప్రాంతేతరుడు వచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలను కొట్టడం ఏంటి, పక్కన ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళే మమ్మల్ని ఎప్పుడు కొట్టలేదు, తిట్టలేదు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మేము పోరాటం చేసుకున్నాం, మా రాష్ట్ర సాధన కోసం మేమందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా కలిసి మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడి అయినా, నువ్వు చెప్పినట్టు ఆయన జైన్ అయినా, గుజరాతీ అయినా, ఎవరైనా సరే బతకడానికి వచ్చినప్పుడు బతకాలి, వ్యాపారం చేసుకోవాలి, పోవాలి. నీచా జాత్ అని చెప్పేసి కించపరిచేటువంటి ఎక్కడ నేను చెప్పింది కాదు కదా, వాళ్ళు చెప్పిందే కదా. రైట్, మీరు అన్నట్టు మోండా మార్కెట్లోనే ఆ ఇష్యూ జరిగింది, అక్కడి నుంచే మొదలైంది అనుకుంటే పెద్ద పొరపాటు ఉద్యమం. మేము వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పాం, ఎప్పటి నుంచో ఈ మార్వాడి గుజరాత్ రాజస్థాన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం బ్రదర్, అది కూడా చెప్పాం స్పష్టంగా వాళ్ళకు, ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం బ్రదర్ మేము, ఎందుకంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ భాషని మన మీద రుద్దుతా ఉన్నారు, ఇక్కడ అన్ని విధ్వంసాలు చేస్తూ ఉన్నారు, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను దెబ్బతీస్తూ ఉన్నారు అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో. అంటే వ్యాపారస్తులను దెబ్బతీస్తున్నారంటే అన్న ఈ క్లారిటీ వచ్చిందా మీకు? నాకు మార్వాడి అనేది క్లారిటీ వచ్చింది, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక విషయం, ఆయన జైనుడు అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది, మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే క్లారిటీ రాలేదు. అది ఎవరైనా సరే నీచా జాత అన్నాడా లేదా అన్నాడు, ఆయనది ఎక్కువ జాతనే కదా అర్థం. ఎవరైనా సరే జైన్ అయినా గీనా ఎవరైనా సరే ఇంకోరైనా నీచా జాత అన్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పిందంతా ఆన్ రికార్డ్ కదా, FIR ఉంది కదా, అట్రాసిటీ ఉంది కదా, రైట్. వ్యక్తుల మధ్య సారీ చెప్పడం కూడా జరిగిపోయింది, మేము కూడా కోరుకుంటున్నాం, మంచిదే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్కువగా ఇప్పుడు పృథ్వీ గారు ఎవరు ఉన్నారు, పృథ్వీరాజ్ అన్న, పృథ్వీ గారు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఎవరైనా కానివ్వండి, చాలా మంది అసలు మార్వాడి వాళ్ళ గురించి ఎప్పుడెప్పుడో జరిగినాయని మళ్ళీ బయటికి తీయడం, ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం. ఆ టైంలో మరి అప్పుడు ఏం చేశారు అవన్నీ కూడా? ఇప్పుడు ఎప్పుడెప్పుడు జరిగినాయి అంటే అవన్నీ ప్రజల్లో ఉన్నాయి. వీళ్ళు ప్రధానంగా 2000 ఇప్పుడు నేనేమంటానంటే బ్రదర్, 2001లో మన వృత్తిదారులు ఎవరైతే బీసీ వృత్తిదారులు ఉంటారో వాళ్ళు కంసలు కానీ వడ్రంగి పని చేసుకునే వాళ్ళు, వీళ్ళని విశ్వకర్మలు అంటారు. ఇలా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు రాజస్థాన్ మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ బంగారం షాప్ పెట్టడం, లేకపోతే చెక్క పని చేయడం, బాడిచి అంటారు, ఇచ్చే టేబుల్లు, మంచాలు, కుర్చీలు, కిటికీలు చేస్తారు. వాళ్ళు వచ్చేసి రెడీమేడ్ షాపులు పెట్టుకోవడం ద్వారా మా ఉపాధి దెబ్బతింటుందని వాళ్ళు చారే అన్న అని విశ్వకర్మకు సంబంధించినటువంటి చారన్న 2001లోని తూప్రాన్లో పెద్ద ఎత్తున 10,000 మందితో పోరాటం చేశాడు. నెంబర్ 2, ఇప్పుడు ఒక సుజాత అక్క అని ఒక వైశ్య కార్పొరేషన్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతుంది. ఆమె కూడా చెప్పింది, మా తాండూరులో నేను ఎప్పుడో చేశాను, మార్వాడీస్ వల్ల మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మా ఇంటికి వచ్చి మరి ఏడ్చిపోయారు తమ్ముడని ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నది. ఈ పోరాటం మొండా మార్కెట్ తర్వాత బలంగా తెరపైకి వచ్చిందేమో కానీ ఎప్పటి నుంచో ఉన్నది, దానికి ఏం చెప్దాం మనం. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మార్వాడీస్ అనే వాళ్ళది ఒక యూనిటీ ఉంటుంది. ఇప్పుడు అదే యూనిటీ ప్రాంతీయకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండుంటే ఈ రోజు వాళ్ళు రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా. కరెక్టే బ్రదర్. ఇప్పుడు సపోజ్ ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఆ బిల్డింగ్ కట్టడానికి ఇప్పుడు మీ ఇంటి పక్కనే కడుతున్నారు, కానీ బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, లేదా మార్వాడీస్ నుంచి ఎవరో ఒకరు వచ్చారు కట్టడానికి, వాళ్ళు కడుతున్నారు, పని చేస్తున్నారు అందులో.
కానీ ఇక్కడ పక్కనున్న నువ్వు పని చేయమని చెప్తే నాకు ఇంత జీతం ఇస్తేనే చేస్తా అన్నట్టు కూర్చుంటే మరి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. కరెక్ట్. మరి ఇప్పుడు అలా చేయడం వల్ల కూడా వీళ్ళు వృద్ధి చెందారు, కష్టపడ్డారు, పైకి వచ్చారు అనేసి చిన్న మాట మాట్లాడుతున్నారు. మేము ఏమంటున్నాం అంటే కష్టపడి పైకి వస్తానికి వస్తే రండి, కష్టపడండి, పని చేయండి, 4 పైసలు సంపాదించుకోండి. మా తెలంగాణ తల్లి ఎవరికైనా నీళ్లు పెడుతుంది, ఎవరికైనా భూ ఇస్తుంది, ఎవరికైనా భూ పెడుతుంది, ఎవరికైనా నీడనిస్తుంది, హక్కున పెట్టుకుంటుంది. ఎవరు వచ్చినా సరే తెలంగాణ తల్లి రాణిస్తుంది. కానీ పొట్ట నింపుకోవడానికి వచ్చినటువంటి కార్మికుడితో మాకు బాధ లేదు, మా పొట్ట కొట్టేవాడితోనే మా బాధ. అర్థమైందా? ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చారు 60 ఏళ్ళు, మన అందరం తెలుగు వాళ్ళు అన్నటువంటి ముసుగుతోని మొత్తం మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు దోసుకుపోయారంటే మా విద్యార్థులు వేల మంది ప్రాణత్యాగాలు చేస్తే, కవులు, కళాకారులు పాటలు రాస్తే ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. ఇద్దరు తెలుగు మాట్లాడేటోళ్ళమే కదా, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అన్నదమ్ములు అంటారు కదా, రాత ఒకటే రాస్తాం కదా, భాష కూడా ఒకటే మాట్లాడతాం కదా, ఏదో కొంత వ్యత్యాసం ఉండొచ్చు, ఏమండి అనొచ్చు, మనం ఏంద్రాబాయ్ అనొచ్చు, కొద్ది భాష వ్యత్యాసం ఉండొచ్చు, అంతేగాని మరి ఎందుకు విడిపోయాం? ఎస్, మేమేమంటున్నాం అనంటే మీరు పని చేసుకోవడానికి వస్తే మాకేం బాధ లేదు, మీ ఆధిపత్యాన్ని చెలాయిస్తాం, నీచా జాతాన్ని ఇలా తిడతాం, బహిరంగ ప్రదేశంలో కొడతాం, రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఏమైనా చేస్తామనంటే ఖబర్దార్, తన్ని తరుముతాం. శ్రీకాంతాచార్య చచ్చిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి ఫలాలు మా తెలంగాణ బిడ్డలు తినాలని. మా బెల్లి లలితక్క ముక్కలైంది, ఇక్కడ ఉన్నటువంటి కులవృత్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాలు, తెలంగాణ ప్రజలు, దళితుల నుంచి మొదలు పెడితే బ్రాహ్మణుల వరకు ప్రతి ఒక్కడు ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని. అంతే తప్ప గుజరాత్ వాళ్ళు, మార్వాడీలు, రాజస్థాన్ వాళ్ళు కోటీశ్వర్లు అవడానికి, మా పొట్టగొడతానికో కాదు కదా. కూలి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వస్తే సంతోషమే కాదనట్లే, కానీ ఇక్కడ పెత్తనం చెలాయిస్తా, అన్నింటిలో దూరిపోతా, రాజకీయాల్లో కూడా దూరిపోయి మాకు గులాంగిరి చేయాలంటే మేము చేయం కదా బ్రదర్. అంటే ఇప్పుడు మీరేమంటారు, వాళ్ళు వచ్చి ఎదగడం మీకు నచ్చట్లేదు అంటారు, అంతేనా? వచ్చి ఎదగడం మా మీద ఆధిపత్యం అంటే ఇప్పుడు రాజాసింగ్ ఉన్నాడు, ఎక్కడైనా రాజాసింగ్, మా తాతలు ముత్తాతలు ఈ నేల కోసం రక్త మాంసాలు ధారపోసారు. రాయసింగ్ ఎక్కడైనా, రాజస్థాన్ సింగ్ ఆయన రాయసింగ్ కాదు, ఆయన మూలాలు ఎక్కడి, ఇక్కడ కూడా పుట్టొచ్చు. బ్రిటిష్ వాడు కూడా ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పుట్టినంత మాత్రం ఈ నేలవాడు అయిపోతారా? బ్రిటిషర్స్ కూడా ఇక్కడ పుట్టారు బ్రదర్, బ్రిటిషర్లు కూడా ఇక్కడ పుట్టారు. ఎప్పటి నుంచో వచ్చినట్టు బతుకొచ్చినట్టు చాలా మంది మహమ్మదీయులు కూడా ఇక్కడ పుట్టారు. అంటే ఇప్పుడు భారతదేశం అనేది మాత్రం మర్చిపోతారా? రైట్, అందరం భారతీయులమే. మరి అందరు భారతీయులు అయినప్పుడు గుజరాత్ ఓ రాష్ట్రంగా, తమిళనాడు ఓ రాష్ట్రంగా, పశ్చిమ బెంగాల్ ఓ రాష్ట్రంగా, కేరళ ఓ రాష్ట్రంగా, ఎన్ని రాష్ట్రాలైనా కానీ ఉన్నది మాత్రం ఒకటే దేశం కదా. ఒకటే దేశంలో దేశానికి ఒక ప్రధాని ఉన్నాడు. రైట్, ఆయన నీకైనా, నాకైనా, ముస్లింకైనా, హిందూకైనా, క్రిస్టియన్కైనా, దేవుని నమ్మేటోళ్ళకైనా, నమ్మనోళ్ళకైనా అందరికి ప్రధానమంత్రి కదా. దేశానికి ఒక ప్రధాని ఉన్నాడు, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. రైట్, మండలానికి ఎమ్మెల్యే ఉన్నారు, గ్రామానికి సర్పంచ్. వీళ్ళందరూ కూడా ఇండియా కదా రిప్రజెంట్ చేసేది, అందరూ ఇండియా. మరి వాళ్ళని వెళ్ళిపోమని మేము ఎందుకు అంటున్నాం? అంటలే కదా. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం, మనుషుల్లో వెళ్ళిపోమనిలే మేము. అయ్యోనివా నువ్వు అవ్వోనివా, ఇస్తుంటారమ్మంటే ఇల్లంతా నాదంటివని పాటలు పాడినాం. పొమ్మంటే పోవేందిర పోరావో ఆంధ్ర దొరా, నవ్వచ్చు పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు, నీ అట్టుకున్న జొన్న రొట్టెకు సుటారికం ఎక్కడిది, నీకు నాకు సుటారికం లేదు. పొమ్మంటే పోవేందిర పోరావో ఆంధ్ర దొర, కోరెటి వెంకన్న ఆన్ రికార్డ్ పాట పాడాడు. మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఈ పాటను అందుకొని కూడా ఎక్కువసింది. అంత మాత్రం ఆంధ్రోళ్ళు వెళ్ళిపోయారా అంటే? నా క్వశ్చన్ వినండి, చెప్పండి. ఆంధ్రోళ్ళు వెళ్ళిపోలే. ఎస్, ఆంధ్ర భూస్వాములకు వ్యతిరేకంగా, ఆంధ్ర పెత్తందారికి వ్యతిరేకంగా, ఓకేనా, ఆంధ్ర నియంత పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడాం మేము. ఈ పోరాటం కూడా గుజరాత్, రాజస్థాన్, మార్వాడి దోపిడీదారులకు వ్యతిరేకంగా మా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాం మేము. అంతే తప్ప మార్వాడి, గుజరాత్ వెళ్ళిపోయినా అంటలే మేము. 2014 తర్వాత విపరీతంగా లక్షలాదిగా రకరకాల గ్రామాలలోకి జ్వరబడిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా స్థానిక వ్యాపారస్తులను దెబ్బతీస్తా ఉన్నారు. అది మా ఆరోపణ, నా ఆరోపణగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఇదే చెప్తా ఉన్నారు. ఇది స్పష్టంగా అర్థమైందా? అర్థమైంది. వాళ్ళు ఇండియన్సే వెళ్ళిపోమని అంటలే. వెళ్ళిపోమని అంటే ఇప్పుడు మార్వాడీస్ ని క్విట్ చేయండి అని చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ అసలు మాట్లాడుతున్నారు, ప్రజల కంటే ఎక్కువగా మీలాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చే క్లారిటీ కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎవరైనా సరే పని చేయొచ్చు ఇక్కడికి వచ్చి, బట్ ఎదగొద్దు, ఎదిగి మా మీద అంటే మేము ఒదిగేలా చేయొద్దు అనేది మాట్లాడుతున్నారు మీరు. ఆధిపత్యం నాకు అలా అనిపిస్తుంది. ఆధిపత్యాన్ని నా ఊర్లో ఇంకోటి పెత్తనం ఏంది? ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మీరు మార్నింగ్ లేస్తే ఒక పని చేస్తారు, వాళ్ళు ఇంకో పని చేస్తారు, మీకు వచ్చే డబ్బుల కంటే వాళ్ళకి ఎక్కువ వస్తాయి, వచ్చినాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఎదుగుతారు. ఆ ఎదిగిన తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే ఎదిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా లేకపోతే ఒదిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఎదిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది జరుగుతుంది కదా అలా చూసుకుంటే. మరి ఇప్పుడు వాళ్ళు ఎదగడం వల్ల ఇక్కడ మీకెందుకు ప్రాబ్లము? రైట్, మంచి వాళ్ళు కష్టపడి చేస్తున్నారు కదా, వాళ్ళు పని చేస్తారు, మనం చేసుకోవట్లేదు కదా. మనం చేసుకుంటే ఎవరు వద్దన్నారు? అదే మంచి ప్రశ్న, నేను కాదనంటలే. నేను మార్వాడీల పట్ల మీకు ఏమైనా ప్రేమ ఉందేమో, నేను కాదనట్లే, పెంచుకోవచ్చు ప్రేమ. మార్వాడీ పట్ల కదండి, నాకు జనం పట్ల, భారతదేశం పట్ల ఉంది. ఏ తెలంగాణ లేదా?
అదే చెప్తున్నా, తెలంగాణ అయినా ఉన్నది భారతదేశంలోనండి, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ జనం పట్ల ప్రేమ ఎక్కువ ఉందా, మార్వాడీల పట్ల ప్రేమ ఎక్కువ ఉందా? నాకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అందరి పైన ఉందా? అందరి మీద ఉంటుంది. అందరు అభివృద్ధి చెందాలని ఉన్నది. అందరూ రైట్. ఎవరైనా అదే చెప్తున్నాను. చెప్తా సరే, మీరన్న దాని ప్రకారం అర్థం. మన తమ్ముడు, మన అన్ననో, మన ఇంట్లో మన తోడబుట్టినాడో ఒకటి దారి తప్పిపోతున్నాడు, మన అమ్మ నాయననో ఇంటికి పెద్దగా మనమో కొట్టో తిట్టో దిద్దుకుంటాం. ఎందుకు? వాడు ఒక చక్క ఒక దారికి రావాలని దిద్దుకుంటాం. కానీ దిద్దుకోవాలి, కానీ బయట తోలేసేసి తప్పు అని నేను చెప్తాను. మీరు అలా మాట్లాడడం తప్పు. ఎగ్జాక్ట్లీ. ఎంత చెప్పినా వినలేదనుకో మన తమ్ముడు, ఏం చేస్తాం? ఎంత చెప్పినా వినలేదనుకో మన తమ్ముడు, ఏం చేస్తాం? ఎంత చెప్పినా మా అమ్మ కొట్టింది వింటలేడు, మా నాయన కొట్టింది ఇంటలే, మా నాయన తిట్టిన ఇంటలే, కేసు పెట్టిన ఇంటలే, ఎంత చెప్పినా మన తమ్ముడు ఇంటలేదు, మన అక్క ఇంటలేదు అనుకో. కులంగా నుండి పెళ్లి చేసుకున్నామని ఎంత చెప్పినా చంపిర్రు. కుల హత్యలు ఆగినాయా? ఆగలే. ఎస్, గతంలో కూడా చాలా సార్లు ఇప్పుడు చారి అన్న హెచ్చరించాడు, తూపురంలో కొట్టుకుంటే ఈ పంచవృత్తులు చేతులు ఇరిగిపోయినాయి ఇవన్నీ. 10,000 మందితో హరీష్ రావు దగ్గర మీటింగ్ పెట్టాడు. అంతకుముందు తేజాబ్ అనేటువంటి బంగారం తయారు చేసినటువంటి తేజాబ్ తాగి ఇబ్రాహీంపట్నం దగ్గర మన బంగారం పనిచేసేటువంటి వాళ్ళు ఈ మార్వాడి దుకాణాన్ని పెట్టుకోవడం ఆయన పొట్ట కొడితే అది తాగి పొట్ట అంతా చీలిపోయి చచ్చిపోయాడు. తెలుసా? వీళ్ళ వల్ల ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి తెలుసా? 25 మంది సుమారులు స్వర్ణకారులు సుమారుగా 25 మంది చచ్చిపోయారు. వాళ్ళు మా రాష్ట్రాన్ని సాధించుకుంది వాళ్ళని బాగు చేయడానికి కాదు కదా, మేము చచ్చిపోతాను కాదు కదా. కాబట్టి మీరు అన్నట్టు మా వాళ్ళలో పరివర్తన లేకపోతే పరివర్తన తీసుకొస్తాం, మా వాళ్ళలో యూనిటీ లేకపోతే యూనిటీని తీసుకొస్తాం చెప్పుకున్నాం. అంతేగాని మీకు పెద్ద పెట్టని ఏమంటే మేము వేయం. మీకు రాజకీయ నాయకులు బండి సంజయ్, మార్వాడి లత, గుజరాత్ సంజయ్, కిషన్ రెడ్డి, వీళ్ళు మీరు డబ్బులు ఇచ్చుకుంటే తీసుకోండి, మాకేం బాధ లేదు. నరేంద్ర మోడీ గారికి ఇచ్చుకోండి, అమిత్ షా గారికి ఇచ్చుకోండి, ఎన్ని కోట్లైనా ఇచ్చుకోండి, మాకేం బాధ లేదు. మీరు మార్వాడిలోనే కొట్లాడుకోండి, మేము మా తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడతాం. మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఎందుకు? అంటే ఇప్పుడు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, కొంతమంది మార్వాడీస్ యొక్క ఆడపిల్లల గురించి కూడా అవాకులు జవాకులు పెళ్తున్నారు. మరి దాని గురించి ఏమంటారు? తప్పకుండా వాళ్ళు ఎవరన్నా ఖండించాల్సింది. అయితే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, దాని ప్రకారం మీరు తప్పకుండా. నేను ఇప్పుడు మీకు దగ్గర ఒక 2-3 వీడియోస్ చూపించండి. ఫస్ట్ వచ్చేసేసి ఇది ఇందక్కడ అవాకులు జవాకులు అని చెప్పారు కదా. అండ్ ఇప్పుడు ఇక్కడ మన బైరి నరేష్ గారు మాట్లాడేది, మీ బిడ్డలను ఇక్కడ వాళ్ళకి ఇచ్చి పెళ్లి అయ్యి దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉనికిని దెబ్బతీసే విధంగా మారోడీలు అంతా కలిసి షాప్ నుంచి ఏ షాప్కి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ముందు దర్శనం ఇచ్చేదే మార్వాడీలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు దోచుకుంటున్నారు. అందుకోసం మన ఆత్మాభిమానాన్ని ఇప్పటికైనా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న రాజకీయ, ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు అందరూ కలిస్తే పోస్తే ఈ మార్వాడి కొడుకులంతా కొట్టుకోపోయేది ఇక్కడున్న వాళ్ళే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గడ్డ పైన ఎప్పుడైతే దారి జరిగిందో ఈ రాజస్థాన్, గుజరాత్ మార్వాడిని తరిమి కొట్టడానికి కోసం ఇవాళ మేము ఖచ్చితంగా అందరు కలిసికట్టుగా ఇవాళ మేము ముందుకు వస్తున్నాం. అందుకోసమే రౌండ్ టేబుల్ సమావేశమైనటువంటి 10వ తారీఖు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరిగి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మార్వాడిని తరిమి కొట్టే విధంగా, ఇక్కడున్న బిడ్డల్ని బతికే విధంగా, ఇక్కడున్న చాలా మంది యొక్క వృత్తుల్ని 2 వృత్తులు లేదు మార్వాడి. మీరు కూడా చూపించారు. బట్ దీని గురించి ఫస్ట్ మనం వచ్చేద్దాం. ఓకే, ఫస్ట్ మీరు చూసారు మాధవీలత గారి గురించి ఏదో మాట్లాడారు. ఓకే, అది అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆవిడ ఏమన్నారు? ఎవరు మాట్లాడారు? ఇప్పుడు మీరు చూడలేదు అది? ఆయన ఎవరో మాట్లాడాడు. ఈయన పేరు తెలియదండి మీకు? తెలుసు నాకు. అదే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు వాళ్ళందరూ. ఓకే, రైట్. ఎస్, తెలంగాణ శ్యామ్గాడు లంగా దొంగ అని అంటుంది మాధవీలత అని అన్నాడు స్టార్టింగ్ లో, అంతేనా? మరి శ్యామ్గాడు లంగన దొంగన చూపించాలి కదా. లంగతనం చేసి ఏడు లంగతనం చేసినో చూపించాలి, దొంగతనం చేస్తే ఏడు దొంగతనం చేసినో చూపించాలి. విరంచి హాస్పిటల్ అయితే నాకు లేదు, నేనైతే 100 మందిని చంపలే. అసలు మీకు మాధవీలత గారికి ఎక్కడ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం? నా స్థాయి కదా అది, నా స్థాయి కదా. నా అంత నిబద్ధత, నిజాయితీ, విలువలు ఉన్న వ్యక్తి అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మీలాంటి మీడియా ఛానల్లో చాలా ఆరోపణలు వచ్చినాయి ఎలక్షన్లప్పుడు. విరంచి హాస్పిటల్లో లక్షల రూపాయల స్కాములు గీములు చేసి ప్రాణాలు తీసిందంట అని ప్రజలు అనుకుంటారు. నా దగ్గర అయితే ఎవిడెన్స్ లేదు. ఓకేనా? ప్రజలు అనుకుంటారు విరంచి హాస్పిటల్లో మజీద్ మీకు బాణాలు ఇసిరేసిందంట. మరి అంతా ప్రజలు అంటున్నారు, మనకు తెలియదు. లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చి హైదరాబాద్ టికెట్ తెచ్చుకుందంట. ఓవైసీ గారితో సాయంత్రం కాగానే నువ్వు నన్ను ఇలా తిట్టు, నేను ఎలా తిడతాను, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తిట్టుకుంటారంట. మరి నాకు అంత తెలియదు, ప్రజలు అనుకుంటాను, నాకు తెలియదు. కాబట్టి నేను అంటాను మాట్లాడిన దాని గురించి మాట్లాడదాం. ఎస్, మనందరం హిందువులం బంధువులం అయినప్పుడు అవును తమ్ముడు అన్న దాంట్లో ఒకవేళ
భాష పరంగా ఏమైనా అభ్యంతరం ఉంటే కనుక నాకు భూతం ఏమి అనిపించదు. ఏమన్నాడు దాంట్లో భూతం ఏమున్నది? మనందరం హిందువులం అయితే మరి తెలంగాణ శ్యామ ఒరే శ్యాము నువ్వు హిందువురా, మనందరం హిందువులా కలిసి కొట్లాడాలరా అంటుంది కదా, రైట్. ఆయన కోపం వచ్చి మనోడు ఏమన్నాడు, తమ్ముడు మనందరం హిందువులే కదా మరి ఇయ్యని అన్నాడు, మీ పిల్లని మా చామనకి అని అన్నాడు. నేనేం చెప్తున్నా, ఆ కళ్ళుండి అయితే నేను సచ్చినా కాను, నేను నాకు చేసుకోవడం నాకు వాటిని నాకు సంబంధం చూడడానికి తమ్ముడు ఎవరు నాకు చూడదు కదా సంబంధం, మా అమ్మనే చూస్తారు నాకు సంబంధం. ఓకేనా, విలువలు ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను నేను. అయినా వాళ్ళ పాపతో నాకేం సంబంధం, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళ పాప అయినా అక్క అయినా చెల్లి అయినా నాకు అక్క లాంటి వాళ్ళు చెల్లి లాంటి, ఒకవేళ నిజంగా వరుస అయినా కానీ అట్లాంటి వాళ్ళు మాత్రం నేను ఇచ్చి అదే ఒక రాజకీయ నాయకురాలు ఈ సంబంధాలు మరి మా తమ్ముడు ఏ ఉద్దేశంతో ఉన్నాడో నాకేం తెలియదు. కానీ అన్నది ఆయన బాధలో వ్యక్తపరచడంలో ఆయన తప్పు చూడదు, ఆయన భావాలు మాత్రం ఒకటే, రైట్. మరి యూనిటీ అంటున్నావు, యూనిటీ లేదు. ఆయన ఉద్దేశం ఏంది, పలానా మనందరం హిందువులే కదా, పై కులస్తుని కింది కులస్తుని వేసుకున్నా ఎందుకు చంపుతున్నారు, మరి మా శ్యామన కింది కులస్తుడు కదా, పై కులం వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా ఇచ్చి పెళ్లి చేసుకుంటారా, మనందరం హిందువులు అయితే ఆయన భావన అని నాకైతే అర్థమైంది. అంతేనా? సరే, మీకు అట్లా అర్థమైంది కదా, వెరీ గుడ్ అండి. మరి తర్వాత బైరి నరేష్ గారు మార్వాడీస్ వాళ్ళ ఆడపిల్లల గురించి మాట్లాడారు. మరి అలా చూసుకుంటే ఇప్పుడు మార్వాడీస్ అందరూ కూడా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు బట్టి విక్రమార్క చేసుకున్నా గుజరాత్ ఆమె అండి, వాళ్ళందరూ మా బావలు అవుతారు అంటారు. మేము కూడా బావలు అవుతామా వాళ్ళకి? మరి బట్టి విక్రమార్క మా అంకులో పడే మా చుట్టం అవుతాడు, మా అన్న అవుతాడు, మరి మేము కూడా బావలు అవుతాం వాళ్ళకి? అవుతామా? బాగా అంటుండు కదా, వరుస కలుపుతుండు కదా, మీకు అర్థమైందా? బంధువుల పక్కన హిందూ బంధువులది పక్కన పెట్టండి, కుల బంధం అంట కదా. మాది బట్టి విక్రమార్క అన్న, మా రాముడు మా అక్క సీత అంటుండ్రు, రైట్. పోయి మేము కూడా రాముడు సీత వారసులుగా మరి మీకేమవుతాం, రాముడు మీకు బావ అయితే మరి మేమేమవుతాం మీకు? అయినా చెప్తుండే కదా గుజరాత్ నాయకుడు, తాగుబోతులు అన్నాడు కదా, తెలంగాణలో పని చేత కాదు పొద్దులేసే తాగుతారంట, చెప్పులు తీసుకొని కొట్టాలి, చెప్పులు తీసుకొని కొట్టాలి. మీకు అర్థమైందా బ్రదర్? కాబట్టి మేము చాలా ఓపికగా సహనంగా ఉన్నవాళ్ళం. తమ్ముడు మాట్లాడిన దాంట్లో నాకైతే ఏం తప్పు అనిపించలే. మాధవలత ఆయన నాకు అర్థం కాగలుగుతా, ఆమె కాళ్ళని మనం ఏం చూస్తాం, మనకేం సంబంధం? నేను సరే మీరే అంటున్నారు ఆ మాట కూడా. ఇప్పుడు అదే విధంగా ఒక్క ప్రాంతాన్ని లేదా ఒక ప్రాంతీయతని తీసుకుని వచ్చి మనం ఏం మాట్లాడుతున్నామో లేకపోతే ఏమి ప్రజలకి ఎలివేట్ చేయాలని చూస్తున్నామో అది తెలియకుండా మాట్లాడి ఎవరైనా కానీ మాట్లాడి దాన్ని తప్పుదారి పట్టించి వేరే వాళ్ళ మీదకి అలా సమస్యలు లేవనప్పుడు ఆమెమో ఆంధ్రకు సంబంధించిన అండి సల్మాన్ అనండి రహీం అని అంటుండు. రహీంతోని సల్మాన్తో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా వాళ్ళకు? పొద్దున్న లేస్తే మతాల మధ్య పంచాయతీ పెట్టి ముస్లిం 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 క్రిస్టియన్ క్రిస్టియన్. ఏం నరేంద్ర మోడీ గారు ఏం చేస్తాడు? 11 ఏళ్ల నుంచి 18 రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. హిందువులని ఇంతవరకు ఎందుకు పేదరికాన్ని నిర్మూలించలే? హిందువులను చంపించేది ఎవరు? ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా పుల్వామా జవాన్లు చచ్చిపోతారు, విపిన్ రావత్ చచ్చిపోతాడు. ఇలాగమున్న భారత జవాన్లని పాకిస్తాన్ టెర్రరిస్ట్ వచ్చి చంపారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు టెర్రరిజం బాగా పెరిగిపోయింది. మిత్ర మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు బాగా టెర్రరిస్ట్ అందరూ జొరబడ్డారంట. ఈయన వచ్చిన తర్వాత ఉగ్రవాదం లేకుండా చేస్తాను. నువ్వు వచ్చిన తర్వాత 100 ఉగ్రదాడులు జరిగిన మన దేశం మీద ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు? హిందువుల నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు హిందువులు కాదు, దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా వాడుకుంటున్నారు అంతే. నా దృష్టిలో వాళ్ళు హిందువులే కాదు, మిగతా వాళ్ళందరూ హిందువులే. ఐఎమ్ అగైనెస్ట్ బీజేపీ. హిందువులకు వ్యతిరేకం కాదు నేను, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకం కాదు, నేను బీజేపీకి వ్యతిరేకం. చింత గడతాం వీళ్ళని. అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న చాలా మంది నాయకులు ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఏం మాట్లాడలేదు అంటారు. ఇలాంటి విషయాలలో ఇప్పుడు మార్వాడీస్ గురించి కానివ్వండి, లేకపోతే మేము తెలంగాణ మంత్రులం, తెలంగాణ ఎమ్మెల్యేం కాదు, మేము మార్వాడి మంత్రులను వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు మాకు పైసలు ఇస్తారని వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఇంకేంటి, తెలంగాణ వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, తెలంగాణ స్వర్ణకారులు చచ్చిపోయినా పర్లేదు, లేకపోతే ఆర్యవైశ్యులు రోడ్డు ఎక్కినా పట్టించుకో, మేము ఎవరు చెప్పినా పట్టించుకో, మా మార్వాడీల పైసలు ముఖ్యమని చెప్పేసి బండి సంజయ్, మార్వాడీలత, రాజస్థాన్ సింగ్ వీళ్ళందరూ వాళ్ళకి అండగా నిలబడ్డారు కదా. ఇంకేంటి, వాళ్ళ స్టాండ్ స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు కదా. అయిపోయి అంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు, వాళ్ళ వృద్ధిలోకి రావచ్చు. ఎందుకు వాళ్ళని మరీ అంత టార్గెట్ చేయడం? అంటే మా ప్రాంతం బ్రదర్, నేను ఏమంటాను ఇప్పుడు హక్కు లేదంటారా? వెళ్ళిపోమంటలే కదా వాళ్ళని, మేము వెళ్ళిపోమని అంటలే కదా, బతకండి వద్దని అంటలే. మీరు ఇక్కడ కంపెనీలు పెట్టుకున్నా, భూములు కొనుక్కున్నా, ఫ్యాక్టరీలు పెట్టుకున్నా, దాదాసాహెబ్ ఫాల్కే ఠాక్రే శివసేన వ్యవస్థాపకుడు మహారాష్ట్రలో ఏం చేశాడు? ఆయన ప్రాంతీయవాద కోసం బతికాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని మరాఠీవాదాన్ని బలపరిచి, ప్రాంతీయవాదాన్ని బలపరిచి, యాస్ దాదాసాహెబ్ ఫాల్కే ఠాక్రే వారసుని నేను, అదే వారసత్వాన్ని కొనసాగిస్తా, కరుణానిధి వారసత్వాన్ని కొనసాగిస్తా, ఎన్టీ రామారావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తా, ఇక్కడ ప్రాంతీయవాదాన్ని బలపరిచిన కాళోజీ నారాయణ వారసత్వాన్ని కొనసాగిస్తా. వీళ్ళందరే నాకు ఆదర్శం. మా ఊరి కోసం నేను పని చేసుకుంటా, మా రాష్ట్రం కోసం నేను పని చేసుకుంటా, మా తెలంగాణ ప్రజల కోసం నేను పనిచేసుకుంటా. ఫస్ట్ నేను తెలంగాణ రాష్ట్ర భక్తుని, తర్వాతే దేశభక్తుని. ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసింది నా తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా మాకు దేశభక్తి గురించి నేర్పించేది. ఎవరెక్కడైనా బతకొచ్చు,
మేము వద్దనంటలే, కానీ మీ బతుకు వల్ల ఇతరులకు నష్టం జరగకూడదు, మీ బతుకు వల్ల ఇతరులు ఆత్మహత్యలు చేసుకోకూడదు, మీ బతుకు వల్ల ఇతరులు ఆ గ్రామం వదిలిపెట్టి వలసలు పోకూడదు. ఇది కూడా చెప్తుంది రాజ్యాంగం. హక్కులు గుర్తొచ్చి మాట్లాడుతారు కదా వీళ్ళు, బాధ్యతలు కూడా గుర్తుకురాలి మీకు. మీ వల్ల 20 మంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరైతే ఈ మార్వాడీలు మాట్లాడుతూ ఉన్నారో, మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు అది చెప్తున్నాడు ఎవడో, మేము పొద్దుగాల 5 గంటలు వేస్తాం, 6 గంటలకు పూజ చేసుకుంటాం, 7 గంటలకు దుకాణంలో కూర్చుంటాం, 10 గంటల దాకా పని చేస్తాం. తెలంగాణ వాళ్ళు 1000-2000 వేస్తే తింటావుతారు అంటున్నారు. చెప్పులు తీసుకొని కొడతాం తింటావుతారంట. ఇంకోసారి మీకు తింటాగేటోళ్ళ దగ్గర నువ్వెందుకు వ్యాపారం చేసుకుంటున్నావు, వెళ్ళిపో. జీడీపీ పెరుగుతుంటే నీవు రాజస్థాన్లో జీడీపీ పెంచు, అది కూడా దేశంలో భాగమే కదా. రాజస్థాన్ తెలంగాణ కంటే అభివృద్ధి చేయి, అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. తెలంగాణ వాళ్ళు తింటావుతారా? నువ్వు 5 గంటలు వేస్తాం, మా జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికులు 2:30కి లేచి నీ షాప్ ముందు పడేసినటువంటి చెత్త చెదరాన్ని ఊడ్చి తుడిచేది మా వాళ్ళు. మేము కదా దేశభక్తులం. ఎంతమంది మార్వాడి, గుజరాత్, రాజస్థానీలు మున్సిపాలిటీ పనిచేస్తున్నారో, ఏరిగింది ఉచ్చబోసింది తీసి శుభ్రం చేస్తున్నారో వీళ్ళు చెప్పాలి. రేపటి నుంచి ఇదే పని చేయాలి. ఈ రాష్ట్రంలో భాగం కావాలి వీళ్ళు, ఈ రాష్ట్ర శుభ్రంలో వీళ్ళు భాగం కావాలి. ఇది నాకు జీడిపి, అది కాదు జీడిపి. ఎక్కడ శ్రమజీవులు వీళ్ళు, ఎక్కడ కష్టజీవులు వీళ్ళు. కూర్చొని ఏసీ రూమ్లలో ఒళ్ళంతా బంగారం వేసుకొని మేము కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముతోని మీ దగ్గర కొనడానికి వస్తే దాన్ని పొగు చేసుకొని మా మీద దాడులు చేస్తాం, కులం పేరుతాం, తిడతాం, కొడతాం అని అంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేదు కదా బ్రదర్. చేసిందే తప్పు, మళ్ళీ తింటావుతాం అంటూ. నేను తింటావుతున్నా, రామప్ప కట్టుకున్నది మేము మా గోల్కొండ కట్టుకున్నది, మా గోల్కొండ కట్టిన వీళ్ళు గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ ఇలా, మా చార్మినార్ కట్టింది గుజరాత్, రాజస్థాన్, మార్వాడిలా. మా కాకతీయులు ఎవరు నాగరికత నిర్మించి నడవడిక నేర్పించారు ఈ సమాజానికి. వాళ్ళు తింటావుతారా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది ఒక తెలంగాణ వాళ్ళ గురించి ముక్కు నేలకు రాయాలా లేదా, అమరవీరుల సుబంధ క్షమాపణ చెప్పాలా లేదా, చేసిందే తప్పు. దాని గురించి మాట్లాడాలి కదా బండి సంజయ్, దాని గురించి మాట్లాడగల మాధవీలత, దాని గురించి మాట్లాడగల రాజస్థాన్ సింగ్. వీళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు అయితే వీళ్ళు కూడా తాగుబోతులేని అర్థం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, ఇప్పుడు ఎవరు ఆయన అధ్యక్షుడు, ఎవరు ఐడియా, బాపనాయన ఏం పేరు ఆయన పేరు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గుర్తులేదండి, బాపనాయన రామచంద్రరావా, రామచంద్రరావు. మరి ఖండించాలి కదా. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు తెలంగాణను అవమానించమని చెప్తున్నారు వీళ్ళని. నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టుకున్నాడు ఆయన. తెలంగాణ వ్యతిరేకులారా ఖబర్దార్, తెలంగాణ ప్రజలారా, బీజేపీ నాయకులు గ్రామాలలోకి వస్తే మనం తాగుబోతులు అన్నారు వీళ్ళు, వీళ్ళతో అనిపించారు మనం తాగుబోతున్నామంట, మనం అవమానించారు. తప్ప కదా మేము అవమానించామా? మేము అవమానించాం. మమ్మల్నే కొడతారు, మమ్మల్ని కులం పేరుతో తిడతారు, నీచా జాత అంటారు, మా రాష్ట్రానికి వచ్చి డబ్బులు సంపాదించుకుంటారు, మామూలు పనులలో కొడతారు, అడుగుతానికి వచ్చిన వాళ్ళు చెవుల పని రక్తం వచ్చేలా కొడతారు, మా అమ్మ నాన్నల్ని అమ్మనా బూతులు తిడతారు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద గుండాలు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేది మాట్లాడుతున్నారు కదా, సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ చేసి చూపెట్టినా చూపించండి. మీ దగ్గర కూడా ఏమైనా వీడియో తప్పకుండా చూపిస్తా. ఇప్పుడు మీరు ఏదైతే ఒక పార్టీలో ఉన్నారో ఆ పార్టీ పెట్టినటువంటి పెరియార్ కాదు బ్రదర్, తిరుమావళవన్, ఈయన మా ఎంపీ, చిదంబరం ఎంపీ. ఓకే, పార్టీ వ్యవస్థాపకులు ఎవరండి? ఆయనే, పెరియార్ గారు కదా. చెప్తా, పెరియార్ పార్టీ ఎక్కడ, పెరియార్ ఎప్పుడు ఆయన స్థాపించిన పార్టీ అంట కదా. ఎందుకంటే పెరియార్ గారు చెప్పారు స్థాపించిన వాళ్ళు, సగం చదువుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని లేని అంతా చెప్పి వాళ్ళు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళంతా మీకు తప్పుడు వార్తలు ఇచ్చిన. నేను చెప్తున్నానండి, పెరియార్ ఒక ద్రవిడ సిద్ధాంతకర్త, పెరియార్ దక్షిణాదివాది, పెరియార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. పెరియారు అంటరాని తరం నిర్మూలన కోసం పనిచేసినటువంటి వ్యక్తి. పెరియారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి. పెరియారు ద్రవిడవాదం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. పెరియార్ గారు దక్షిణాదివాదం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అప్పుడు డీకే పార్టీ ఉండే, తర్వాత అది డిఎంకే అయింది, తర్వాత అన్నా డిఎంకే అయింది. రకరకాల పార్టీలు ఉన్నాయి. పెరియార్ పేరు మీద తమిళనాడులో కొన్ని 100,000 పార్టీలు ఉంటాయి. మాది విసికే, విముక్తి చిరుతల కక్షి, చిరుత పురుల పార్టీ మాది. మా పార్టీ తథాగత గౌతమ బుద్ధుడు, కరల్ మార్క్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, తండ్రి పెరియారు, వీళ్ళ మహనీయుల ఆశయంతో పనిచేస్తుంది. ఓకేనా? మా పార్టీ 2 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి పార్టీ మాది. పాకిస్తాన్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు నిర్మించిన పార్టీ కాదు మాది. ఓకేనా? ఎవరైతే ఇలా అంటున్నారో బీజేపీ వాళ్ళు అంటుంటారు, నాకు తెలుసు. పాకిస్తాన్, ఆయన పేరు ఎల్కే అద్వానీ, ఆయన పేరు పాకిస్తాన్ లో పుట్టిన ఆయన, బీజేపీ వ్యవస్థాపకులు ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయన. మరి వీళ్ళది ఏ దేశ పార్టీ? అద్వానీ గారు ఎక్కడ పుట్టారు? ఎల్కే అద్వానీనా ఆయన గారి పేరు? ఏం పేరు? ఎల్కే అద్వానీ గారు. అద్వానీ గారు ఎక్కడ పుట్టారు? పాకిస్తాన్ లో పుట్టారు, తెలుసా? అవును తెలుసు. బ్రాహ్మణ్ ఆయన, తెలుసా? అవును. బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయన. 100%. మేము ఇండియాలో పుట్టినాం. ఈ ఇండియాకు మా భారత రాజ్యాంగ నిర్మాత మా తండ్రి బాబాసాహెబ్. ఇప్పుడు మీరు ఏమంటారు? బీజేపీ పార్టీని అక్కడిది, మీరు ఇక్కడ వాళ్ళు సిద్ధాంతం ఎట్లాంటి అనుకో, మీ పార్టీ పాకిస్తాన్ లో పెట్టినటువంటి పార్టీ అనాల్సి వస్తుంది. మరి అర్థమైందా? అద్వానీ గారు వచ్చేసి మామూలుగా ఇప్పుడు వాజ్పేయి గారి తర్వాత కదా ఆయన. ఎప్పుడు వచ్చినా సరే వ్యవస్థ ఆయన ఒక కీలకమైన వ్యక్తే కదా పార్టీ. ఆయన వ్యవస్థాపకుడు కాదు కదా బీజేపీ. అయినా సరే ఉండడం లేదు, కీలకమైన వ్యక్తే కదా ఆయన. ఓకే, కీలకమైన వ్యక్తే కదా, కీలకమైన వ్యక్తే. మా పార్టీలో పాకిస్తాన్ లో పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. మరి మా పార్టీలో పాకిస్తాన్ లో పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే, మేమంతా ఈ మూలవాసం. ఇప్పుడు పెరియార్ అనే ఆయన కూడా
70 years లో 30 years ఉన్న కూతురు లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని మాట్లాడుతున్నారు. దాని ఆధారాలు లేని మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులకి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాను. గూగుల్ నాకు కూడా చాలా అనుమానం. గూగుల్ ప్రామాణికమా, పుస్తకం ప్రామాణికమా చూపిస్తారా? అట్లా మాట్లాడితే మా జీలకర్ర సీనాలో కొన్ని చెప్పు తీసుకుని కొడతా వస్తావారా అని తిట్టాడు. ఒకడు మాట్లాడండి, ఒకడు క్రైస్తవ సంఘాన్ని వీటిని కూడా ఒకటి మాట్లాడాడు, చెప్పు తీసుకొని కొడతా అని చెప్పాడు. అట్లా నా దగ్గర అయితే ఎవిడెన్స్ లేదు. పెరియార్ గారు అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే కూతుర్ని చేసుకోలే. ఓకేనా, అలా కూతుర్ని చేసుకున్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళ పార్టీలో ఉండే అట్లా విమర్శించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలలో ఉంటే ఉండొచ్చు, అంతేగాని వేరే లేవు. అన్ని కూడా కల్పితమే. ఓకే, ఎనీవే. సో అన్న అదే కదన్నా, ఇప్పుడు ప్రాంతీయ పరంగా చెప్పాలన్నా కానీ తుది నిర్ణయం ఏంటి గ్రూప్ గా డిస్కషన్ ఉంటుందా, లేదా ఇదే విధంగా మార్వాడీస్ మీద పడడం, లేదంటే మార్వాడీస్ ని గో బ్యాక్ మార్వాడి అనడం, ఇవన్నీ ఇదే కంటిన్యూ అవుతుందా, లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక గ్రూప్ ఫౌండేషన్ లాంటిది పెట్టి వీళ్ళకి హెల్ప్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా లేదా? సూపర్, ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మతం చుట్టూ కులం చుట్టూ తిప్పకుండా చర్చను ఎప్పుడైనా అంశం చుట్టూ తిప్పాలి. ఎందుకంటే 11 ఏళ్ల నుంచి వీళ్ళు ప్రజలకు సేవ చేయకుండా చేసేది ఇదే. నరేంద్ర మోడీ గారు చేసేది వీళ్ళు ఆ స్ట్రాటజీనే వీళ్ళు ఫాలో అవుతున్నారు. మంచి ప్రశ్న వేశారు. తెలంగాణ వర్తక వ్యాపార చట్టం ఒకటి రావాలని, తెలంగాణ వ్యాపారులందరినీ ఒకటి చేసి నార్త్ వ్యాపారస్తులు ఎవరైతే మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ వ్యాపారస్తులు ఇక్కడ జొరబడి వాళ్ళ వల్ల ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, నాకు రోజు 100 ఫోన్లు ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకోవడం వల్ల అన్న మా దగ్గర ఉన్నటువంటి స్థానికస్తులు ఆయనకు సపోర్ట్ చేయడం ద్వారా నేను పెట్టుకుందాం అనుకున్నటువంటి దుకాణంలో ఆయన పెట్టుకున్నాడు. ఆయన 5 లక్షలు ఇచ్చి షాప్కు అడ్వాన్స్ ఇచ్చాడు. నా దగ్గర 2 లక్షలు ఇద్దామన్నా కానీ లేవు. ఎందుకనంటే లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కుమ్మక్కైపోయాడు. రేపు పొద్దున షాపు పెట్టుకొని డెవలప్ అయిన తర్వాత 4 పైసలు ఇస్తాను ఒప్పందం ఆయనతో చేసుకున్నాడు. నాకు తెలిసిన సమాచారం. నాకు సహకరించట్లేదు అంటే మనం నువ్వు ఇయ్యవా బ్రదర్ అంటే మనోడు లంచం వేయడు, ఆయన అయితే లంచం ఇస్తాడు. ఓకే, మీకు అర్థమైంది? ఆయన అయితే లంచం ఇస్తాడు, మనకు లంచం వేయడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కొన్ని 100 ఇవి ఉన్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళకే ఏమంటారు నడిచిద్ది రాజ్యం. కాబట్టి న్యాయం జరిగింది. కాబట్టి మేమేమంటున్నాం అంటే మా స్థానికస్తులు మేము చైతన్యం చేస్తాం, మా వ్యాపారస్తులు మేము ఒకటి చేస్తాం, మా కుల వృత్తులు ఎవరైతే మేమే చేసుకుంటాం అనేటువంటి ఇది ఉందో వాళ్ళకే హక్కు కల్పించమని ప్రభుత్వంతో కొట్లాడతాం. అంతే తప్ప మార్వాడీల పట్ల మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు. 2014 తర్వాత వచ్చినటువంటి మార్వాడీలు గ్రామాలలో జరవడిపోయారు కాబట్టి జిఎస్టీలు కట్టకుండా నెంబర్ ఏమంటారు దందా చేస్తూ రసీదులు ఇవ్వకుండా డిజిటల్ పేమెంట్లు చేసుకోకుండా ఇటువంటి ఏవైతే చేస్తూ ఉన్నారో, నకిలీ మాల్ అమ్ముతా ఉన్నారో, ఇప్పటి నుంచైనా మీరు నాణ్యతమైనటువంటి మాల్ అమ్మండి, జవాబుదారీతనంగా తెలంగాణ ప్రజలకు ఉండండి. దాడులు చేస్తే కనుక ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎట్లా జరిగింది అంతకంటే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఓకే అన్న, ఇప్పటి వరకు మీరు చెప్పిన దానిలో సరే అన్న, నేను కూడా ఎక్కువ ఉపయోగిస్తాను మీరు చెప్పింది. బట్ ఇక్కడ ఇంకొక విషయం నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి మార్వాడీస్ని మీరు ఇంత క్వశ్చన్ చేస్తున్నారు. పాలస్తీన్కి సంబంధించినటువంటి కొంతమంది భారతదేశానికి జై కొట్టమంటే మేము కొట్టాం, కానీ బతికేది మాత్రం భారతదేశంలో. ఓకే, హైదరాబాద్ లోనే ఉంటున్నారు వాళ్ళు పాలస్తీన్కి సంబంధించినటువంటి జెండా కూడా ఎగరేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే భారతదేశానికి జై అనకుండా లేదు మేము అన్నాం, మరి పాలస్తీన్కి జై అంటారంటే యా బరాబర్ అంటాం మేము అని చెప్తున్నారు. మరి మీరు వాళ్ళ దగ్గర ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటున్నారు వాళ్ళ విషయంలో? తప్పకుండా అది కూడా మా దృష్టికి తీసుకున్నాండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు జాతీయ జెండాను గౌరవించినప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశాం. తర్వాతనే వాళ్ళలో జాతీయ భావాలు నింపాం. ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు పెద్ద ఎత్తున రోజు కోడే కూసి మీరు జాతీయ జెండాను గౌరవించాలి, జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళలో దేశభక్తిని నింపాం, వాళ్ళలో పరివర్తన తీసుకొని వచ్చాం. రైట్, అలా ఏదైనా ఉంటే కనుక నా దృష్టికి తీసుకుంటా. వాడు పాలస్తీనోడైనా, పాకిస్తానోడైనా, ఆఫ్ఘనిస్తానోడైనా చెడ్డి కూడా తీసుకొట్టి జాతీయ జెండాని గౌరవించాలి. ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఈ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే, ఈ జెండాకు సెల్యూట్ కొట్టాల్సిందే. వాళ్ళు కూడా ఇక్కడ పుట్టి పెరిగే వాళ్ళు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అదే నా దృష్టికి తీసుకున్నాను. 100% ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏ విధంగానైతే దేశభక్తిని, జాతీయ జెండాని గౌరవించాలని నేర్పించామో, బీజేపీ వాళ్ళకి ఏ విధంగా రాజ్యాంగాన్ని గౌరవించాలని నేర్పించామో వాళ్ళకు కూడా అలా నేర్పిస్తాం. షూర్. ఎనీవే అన్న, ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు అలా చూసుకుంటే భారతదేశంలో కులం ముఖ్యమా, ప్రాంతీయ ముఖ్యమా, లేదా జనాలు ముఖ్యమా? మీ ఇంట్లో మీ అమ్మగారు ఇంపార్టెంటా, పక్క వాళ్ళ అమ్మగారు ఇంపార్టెంట్? మా అమ్మ ఇంపార్టెంట్ కదా. మీ అమ్మని ప్రేమించుకుంటూ మీ అమ్మని గౌరవించుకుంటూ, మీ అమ్మని ప్రేమించినా, మీ అమ్మని గౌరవించినా పక్క వాళ్ళ అమ్మ పట్ల నీకు కొంత రెస్పెక్ట్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఏంటంటే ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదనేది కూడా కాదు కదా. మరి కానీ నేను అనేది ఎందుకంటే ప్రాంతం ముఖ్యం, నాకు అన్ని ఇప్పుడు అన్ని ముఖ్యంగా ఇప్పుడు నేను అంటున్నాను ఏంటంటే, ఇప్పుడు జనాలు ముఖ్యమా, ప్రాంతం ముఖ్యమా, ప్రాంతీయత ముఖ్యమా? ఇవన్నీ భారతదేశంలో భాగమే కదా. అదే నేను అడుగుతున్నాను. భారతదేశం కదా, నాకు అందరు ముఖ్యమే. అందరు ముఖ్యం అంటే భారతదేశం ముఖ్యమే కదా. భారతదేశం ముఖ్యం. నేను ఏమంటున్నా, ఫస్ట్ నా ఊరు ముఖ్యం, ఫస్ట్ నా ఇల్లు ముఖ్యం, తర్వాత నా ఊరు ముఖ్యం, తర్వాత నా మండలం ముఖ్యం, తర్వాత నా జిల్లా ముఖ్యం, తర్వాత నా రాష్ట్రం ముఖ్యం, తర్వాత నా దేశం ముఖ్యం, తర్వాత ప్రపంచం ముఖ్యం.
నీకు అర్థమైందా? ఆ క్లారిటీని ఇవ్వదలుచుకున్నా. ఫస్ట్ నా రాష్ట్రాన్ని నేను బాగు చేసుకుంటా, నా రాష్ట్రం పైన గుజరాత్ కన్నుపడ్డది, నా రాష్ట్రం పైన మార్వాడి కన్నుపడ్డది, పెట్టుబడిదారులకు కన్నుపడ్డాయి, నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తాగుబోతులను తిరుగుతా ఉన్నారు, నా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తం దోచుకొని పోతా ఉన్నారు, నా రాష్ట్రంలో ఉన్నటువంటి కల్చర్ని పాడు చేస్తా ఉన్నారు, నా అస్తిత్వం మీద దెబ్బ కొడతా ఉన్నారు. ముందు నా రాష్ట్రం ముఖ్యం, నా గ్రామం ముఖ్యం, నా మండలం ముఖ్యం, నా జిల్లా ముఖ్యం. కాబట్టి దీనికోసం నేను పోరాటం చేస్తా. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని, దాదాసాహెబ్ ఫాల్కే ఠాకరే గారిని ఆదర్శంగా తీసుకొని, కరుణానిధి గారిని ఆదర్శంగా తీసుకొని, ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి కాళోజీ గారిని, జయశంకర్ సార్ గారిని, ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకొని, వీళ్ళందరూ ఎవరు మన దేశభక్తులు కాదా? కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సారు, కాళోజీ, వాళ్ళని మించినటువంటి ఇదా? రాష్ట్రానికి దేశాన్ని ముడిపెట్టదు బ్రదర్. అసలు ఎవరు బ్రదర్? నేను సింపుల్గా చెప్తా. దేశభక్తి అంటే ఏంటి బ్రదర్? నాకు అర్థం కాదు. నాకు చెప్పండి, నాకు తెలియదు. మరి నేను దేశభక్తులు కాదు, వీళ్ళకి దేశద్రోహులు అంటుంటారు కదా నన్ను. మరి దేశభక్తులు అంటే వీళ్ళు చెప్పాలి. దేశభక్తి అంటే ఏంటో చెప్పమని దేశద్రోహం వీళ్ళని. నేను దేశద్రోహి అంటారు కదా, రైట్, మీరు దేశభక్తులే కదా. బండి సంజయ్ వందే మాత్రం పడవు, గంట సేపు బండి సంజయ్ హిందీలో మాట్లాడవను. నేను నేర్పిస్తా దేశభక్తి, నేను నేర్పిస్తా. ఉద్దమ్ సింగ్ ఈ దేశానికి దేశభక్తుడు. భగత్ సింగ్ నూనె గుమిస్తాల పిల్లోడు, బ్రిటిష్ సామ్రాజ్యవాద గుండెల్లో రైళ్లు పరిగెత్తినటువంటి 23 ఏళ్ల కుర్రవాడు భగత్ సింగ్ ఈ దేశానికి దేశభక్తుడు. చెప్పులు మొయ్యలే మీలాగా, బూట్లు నాకలే మీలాగా, సమస్య లేదు. జైల్లో పెడితే వదిలేయండి అని క్షమాపణ లెటర్ రాయలే. కిట్టుండే ఉద్యమంలో మీరు పాల్గొనలేదు, కనీసం మీరు పాల్గొన్నారా? పాల్గొనలే. మా ఉద్దమ్ సింగ్ ప్రాణత్యాగం చేశాడు. మీ దేశానికి అందరూ బాగుండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక గొప్ప మహానుభావుడు అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించాడు. నేను ఫస్ట్ ఇండియన్, లాస్ట్ ఇండియన్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఇంకా బలంగా చెప్తున్నా, నేను ఫస్ట్ ఈ దేశం మూలవాసిని. అసలు ఈ దేశం నాది ఈ దేశం. ఇంకా లోతుగా చర్చల్లోకి వెళ్తే ఇక వీళ్ళు ఎక్కడో వీళ్ళ మూలాలు కూడా తెలియదు. ఓకే, అర్థమైందా? ఈ దేశం మాది, మా తాతల ముత్తాతలది ఈ దేశం. నేను రాష్ట్రం అంటలేదు, దేశం అంటున్నా. రైట్, అదేనా? కాబట్టి ఎలా బ్రదర్ దేశభక్తి గురించి మాకు చెప్తే? మేము కదా దేశభక్తులం. వీర జవాన్ సచిన్ మొన్న మా ఆపరేషన్ సింధూర్లో చచ్చిపోయాడు. మురళీ నాయక్ మా గిరిజన బిడ్డ, సచిన్ మా దళిత బిడ్డ. దేశ బార్డర్లో పాకిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లో రోజు చచ్చిపోయేది మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు. ఓకేనా? ప్రాణత్యాగాలు చేసి మా వాళ్ళు. నా క్లాస్మేట్ ఉన్నాడు ఆర్మీలో, నాతో పాటు చదువుకున్నాడు. మేము చెప్పుకున్నాం ఇవన్నీ, డబ్బాలు కొట్టుకున్నావా? కొట్టుకోలే కదా. ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి. మేము ఒక సామాజిక అంశాన్ని లేవనెత్తి ముందు పెట్టాం. అంతేగాని కేసీఆర్ గతంలో ఇట్లనే అన్నాడు. ఎందుకే నా ముక్కు మంచిగా లేదంటాడు, ఒక నా ముడ్డి మంచిగా లేదంటాడు, నా మూతి మంచిగా లేదంటాడు. నేను దొడ్డికి పోతే ఏ వాసన వస్తుందో కావాలన్నా? నువ్వు తాగుబోతావు, నువ్వు తీసుకొచ్చి పోసినావా? నీకేం పని రాబోయే నా కులం గురించి మతం గురించి? తెలంగాణలో ఉన్నావా లేదా నువ్వు? ఇప్పుడు ఆయన గుజరాత్ సంఘాన్ని పెట్టుకున్నాడు. ఏ గుజరాత్ సంఘం? తెలంగాణ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు అంట. తెలంగాణ ఉందా దాంట్లో? లేదా? మీకు అర్థమైందా? మార్వాడి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంట. తెలంగాణ ఉందా లేదా అందులో? ఉంది కదా. ఎస్, ఎందుకున్నది? మీతో మాట్లాడినటువంటి ఒక ఆయన అదే కదా చెప్పింది. గోపుత్ర సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంటాడు. గోపుత్ర సేన బాబు, కానీ నువ్వు ఏ అధ్యక్షుడు? తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడివి. మరి నేను తెలంగాణ గురించి పనిచేస్తాను. ఇది మీకు అర్థమైందా? నా తెలంగాణ గురించి నేను పనిచేసుకుంటా అంటున్నాను కదా. మీరు తెలంగాణ ద్రోహులు కావాలనుకుంటే కండి, అయిపోయింది. మీ నెక్స్ట్ టైం వార్డు నెంబర్ కూడా గెలవాడు బండి సంజయ్, మార్వాడి లత, రాజాసింగ్. వార్డు నెంబర్ కూడా గెలవాడు. ఓకే, గెలవరు, అయిపోయింది. బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన లేరు, మార్వాడి గుజరాత్ రాజస్థాన్ డబ్బుల పక్షాన ఉన్నారు అన్నట్టు స్పష్టంగా తెలిపోయింది. అంటే ఇప్పుడు జనాలు చెప్పిన విధంగా భారతదేశం మీద బీజేపీ కనబడింది అంటారా మీరు? భారతదేశం మీద కాదు, తెలంగాణ మీద బీజేపీ గుజరాత్ రాజస్థాన్ మార్వాడి పెట్టుబడిదారులకు కన్నుబడ్డది. క్యాపిటలిస్టులు వాళ్ళంతా, భూస్వాములు. వాళ్ళ కన్నుబడి దోసుకొని పోవాలనుకుంటారు జాతీయవాద ముసుగుతోని. హిందువులు చీలిక, కౌంటర్లు హిందువులు కదా. తెలంగాణ శామ అంటే మీ దృష్టిలో సరే నేను ఏమంటారు మీరు? సరే నేను నరేంద్ర మోడీ గారు ఇద్దరం దేశద్రోహులు బట్ ఎందుకంటే నేను ఆయనకే ఓటేసిన. మరి ఓటేసిన పాప నేను కూడా దేశద్రోహినాను కదా. మీకు అర్థమైందా? నేను ఆయనకే ఓటేసిన. కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారు ఉండాలి, రాష్ట్రంలో నాకు నచ్చిన వాళ్ళకి వేసుకున్నాను. కేంద్రంలో అయితే నరేంద్ర మోడీ గారికి ఓటేసిన. నేను నరేంద్ర మోడీ గారు వేసిన పాపానికి నేను దేశద్రోహిని అయిపోయినా. చెప్పులు తీసుకొని కొట్టుకుంటాను నెక్స్ట్ టైం నుంచి. నేను బుద్ధి వచ్చింది. ఎందుకంటే ఆయన సాతియో తీవ్రవాదాన్ని అంతం చేస్తా, జన్ధన్ ఖాతాకోలో దందాన్ని 15 लाख దాల్తా అని అన్నాడు. దాని 15 लाख ఏమో పాపన పెడితే రాత్రి రాత్రి డబ్బులు మార్చి 1000 మంది సావులకు కారణమయ్యాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఓకేనా? ఆ ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానన్నాడు. మా తెలంగాణకు వచ్చాడు, హామీలు ఇచ్చాడు. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాడు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాడు, మా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తాడు. ఓకేనా? మా సమ్మక్క సారక్క జాతరకు ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయిస్తా అన్నాడు.
ఒక్కటి పని ఎన్ని జరిగినాయి? ఒక్కటి కూడా జరగలేదు. జరగలేదు ఒకటి కూడా. ఒక్కటి కూడా జరగలేదు. నాణ్యత DPR కావాలంట. ఓకే. బయ్యారం అడిగితే DPR కావాలంట. గుజరాత్కి ఒక్కటి పోతుందా బుల్లెట్ ట్రైన్? తెలంగాణకు రాదా బుల్లెట్ ట్రైన్? పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ సనాతన హిందూ అంటున్నారు. మరి సనాతన హిందూ పవన్ కళ్యాణ్ రాష్ట్రానికైనా బుల్లెట్ ట్రైన్ ఇవ్వచ్చు కదా. అక్కడికి ఎందుకు పోయింది బుల్లెట్ ట్రైన్? నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం అహ్మదాబాద్ లోనే ఎందుకు ఉంటుంది? హైదరాబాద్ లో ఇంకోటి కట్టొచ్చు కదా, ఆంధ్రాలో ఇంకోటి కట్టొచ్చు కదా. చిన్న చూపా మేమంటే? సౌత్ లో అంటే చిన్న చూపా? సౌత్ మీద సౌత్ ప్రేమనా మీకు? అంటే ఇప్పుడు సౌత్ నార్త్ అనే దానికంటే కూడా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటే కరెక్ట్ అనేది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ ఉన్నాయి బ్రో. దక్షిణ మధ్య రైలు అని ఉందా లేదా? ప్రభుత్వం పెట్టింది. సౌత్ ఇండియా అంటే తప్పేం? సౌత్ ఇండియన్సే మనం. సౌత్ ఇండియన్సే కదా. అదే ఇండియా అనేది మర్చిపోతున్నారని నేను అంటున్నా. ఇండియన్ సౌత్ ఇండియన్ తర్వాత ఇండియన్స్ మనం. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు నార్త్ ఇండియన్స్ అంటారు కదా. అవును. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే దక్షిణాది ఉత్తరాది మాట్లాడదాం మనం. ఉత్తరాది హక్కులు దక్షిణాది హక్కులు దాంట్లో తప్పేమన్నా మాట్లాడదే లేదా? సౌత్కి కావాల్సినటువంటి హక్కుల కోసం కొట్లాడుతున్నాం. మన అక్కడ పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు నష్టం జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఆయన పేరేం పేరు కేటీఆర్ గారు వాళ్ళందరూ స్టాలిన్ దగ్గర పోయారు కదా. పినరాయి వచ్చిండు కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పిలిస్తే కర్ణాటక ముఖ్యమంత్రి కూడా పోయిండు కదా. ఎందుకు పోయారు వాళ్ళు? సౌత్ హక్కుల కోసమే కదా. మరి వాళ్ళు ఏమైనా దేశద్రోహులా? కాదు కదా. గుజరాత్లో దేశభక్తులా? గుజరాత్లో దేశభక్తులు అయితే చెప్పండి మరి. మీరు మా ఓట్లు అడగండి, మీ ఓట్లే వేసుకోండి. మీరు గుజరాత్లో అడగండి, అడగండి, మా అడగండి. మీకు అర్థమైందా? మేమేమంటున్నాం? మాకు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. చిన్నదానికి పెద్దదానికి ఢిల్లీ సుప్రీంకోర్టు పోతే మా ఛార్జీలు పెట్టు, బస్ ఛార్జీలు పెట్టు. సామాన్యుడు ఫ్లైట్ ఎక్కించుకుని బస్సు వేసుకుని పోతాడా ఢిల్లీ దాకా? పోలేడు కదా. ఎక్కడో సుప్రీంకోర్టు బెంచ్ ఉంటే అయిపోయింది కదా. ఎంత బాగుంది మా ఆలోచన. పార్లమెంట్ సీట్లు మీరు అక్కడ పెంచుకొని తగ్గించు. మా సౌత్ బడ్జెట్ మన బడ్జెట్ మనమే ఖర్చు పెట్టుకోవాలి అన్న. వాళ్ళు సంపాదించుకుని మీరు అన్నారు కదా, మనం ఇంత రెవెన్యూ కడితే ఈ మన బడ్జెట్ని తీసుకొని పోయి 100 రూపాయలు మనం పన్నులు కడితే 43 రూపాయలు మనకి ఇచ్చి 57 రూపాయలు తీసుకొని పోయి ఇంకో దగ్గర బీహార్లో ఒడిశాలో అక్కడ ఎక్కడో ఇంకో వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకంటే ఇదంతా దేశంలో భాగం కదా. అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో ఖర్చు పెట్టాలండి. మేము పుణ్యానికి వచ్చినా వాళ్ళ పని వాళ్ళు కట్టకపోతే మేమా? ఇప్పుడు అదానికి ఏదో రుణమాఫీలు కూడా జరిగినాయి. అదాని అంబానీలు వాళ్ళు బీజేపీ కార్యకర్తలు బ్రదర్, వాళ్ళకి ఇచ్చుకుంటారు. మాకేం బాగా వాళ్ళు ఇచ్చుకొని అయిపోయింది. నరేంద్ర మోడీ గారు పతారు అయిపోయింది. రానున్నటువంటి రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎంపీ గెలవడం కూడా కష్టమే. అయిపోయింది, క్లోజ్, చాప్టర్ క్లోజ్. బీజేపీ అలా అన్న తర్వాత కదా మళ్ళీ ఇంకొకసారి కూడా ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. చూద్దాం నెక్స్ట్ టైం. అయిపోయింది కదా హిందూ ముస్లిం పంచాయతీలు. నా నరాలలో నెత్తురు వారుతుంది మిత్రులారా. ఇషా ఎలక్షన్ల ముందు బీహార్లో పాడుతున్నాడు కదా. అయిపోయింది. ట్రంప్ మాటిని యుద్ధాన్ని ఆపేసిండు. భారత జవాన్లంతా ఆగ్రహంతో రగిలిపోతుంటే ట్రంప్ మాటిని యుద్ధాన్ని చల్ల చేసిండు. అయిపోయింది. ఈయన ట్రంప్ చేతిలో ఉన్నాడు. ట్రంప్ మేరా ఫ్రెండ్, అబ్కి బార్ ట్రంప్ కి సర్కార్ అని అన్నాడు. తెరా ఫ్రెండ్ సుంకాలు విధిస్తుండు. తెరా ఫ్రెండ్ ఇండియన్స్ వెళ్ళి గో బ్యాక్ అంటుండు. తెరా ఫ్రెండ్ ఆయన పేరేం పేరు అధికార ప్రతినిధి చెప్తా ఉన్నాడు. ట్రంప్ దగ్గర ఉండేట ఆయన బ్రాహ్మణులు మొత్తం దేశంలో అక్కడ పెట్రోల్ ఉత్పత్తి చేసుకుని కోటేశ్వరులు అవుతున్నారు. తెరా ఫ్రెండ్ చెప్తుంది. తెరా ఫ్రెండ్ అవసరం కాదు. ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. తెలంగాణ శ్యామ ఏదో అబద్ధం చెప్పుడు. నేనేం చేసిన చెప్పమని మరి. ఇప్పుడు తెలంగాణ శ్యామ బొట్టు పెట్టుకుని హిందూ దేవీ దేవతలను కూడా దూషిస్తాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆధారం చూపెట్టండి. ఒక ఆధారం. నరేంద్ర మోడీ గారు దూషిస్తారు దేవీ దేవతలను. అమిత్ షా దూషిస్తాడు దేవీ దేవతలు. తెలంగాణ శ్యామ దూషించడు. చూపించండి. వాళ్ళు చూపించినాయి. బాణాలు వేసినాయి, మసీదులను కూలుస్తాయి, చర్చిలను కూలుస్తాయి. నేను చూపించనా? నేను ఏ మసీదును కూలుస్తానులే, నేను ఏ మందిరాలను కూలుస్తానులే. ఏ మసీదుల మీదకి బాణాలు వేయాలి. రామ మందిరం చెక్కులు మింగి డబ్బులు మింగలే. రామ మందిరం నిర్మాణం కోసం చెక్కులు మింగి నేనేమో డబ్బులు మింగలే. శ్రీరామచంద్రుడికి నేను 10 రూపాయలు ఫోన్ పే చేశాను నా స్తోమత తగ్గట్టు రామ మందిరం నిర్మాణం కోసం. నేను 10th క్లాస్ పాస్ అయితే అంటే మా నాయన భద్రాచలం వచ్చి గుండు కొట్టించుకుంటా అంటే పోయి గుండు కొట్టించుకున్నాను. ఫోటోలు పంపిస్తాను మా ఇంట్లో నేను. తెలుసా ఓ స్వామీజీ ఏం చెప్పింది తెలుసా? నరేంద్ర మోడీ గారు చాలా గొప్పవాడు. స్వామీజీ ఒక ఆయన చెప్పాడు గతంలో. శ్రీరామచంద్రుడు ఆయన కల్లోకి వచ్చంట కలియుగ పురుషుడు ఈయన. మీకు ఐడియా ఉందా? ఒక స్వామీజీ కలియుగ పురుషుడు ఈయన. శ్రీరామచంద్రుడు నా కల్లోకి వచ్చి చెప్పాడు ఈ దేశానికి అంటే కావాల్సినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని ఆ స్వామీజీకి వచ్చి చెప్పాడంట. నేను కూడా ఒకరోజు గుడికి వెళ్ళారే మా దగ్గర శివాలయం ఉంటే గుడికి వెళ్ళి శివయ్య ఈ దేశ ప్రజలు మరి ఎలా బాగుపడాలి, ఏంటి రాజకీయ నాయకులు ఇంత పాపం చేస్తున్నారంటే పడుకునేటప్పుడు శివుని కొంచెం స్మరించుకొని పడుకున్నా. నాకు కూడా కల్లోకి అర్ధరాత్రి 3:30 ప్రాంతంలో నరేంద్ర మోడీ దేశంలో చిచ్చు పెడతా ఉన్నాడు. ఆయన ఎంత తొందరగా దిగిపోతే అంత మంచి శ్యామ్, నీ వంతు కష్టం నువ్వు పడని చెప్పేసి నా కల్లోకి వచ్చి శివుడు చెప్పాడు. అప్పటి నుంచి నేను చెప్పడం మొదలుపెట్టాను.
అంతేనా? ఇప్పుడు అట్లానే మీరు continue చేస్తున్నారు. కాశీలో ఆయన కళ్ళకు వచ్చాడు లేదా? ఈవెన్ మోదీ గారు కూడా చెప్పారు కదా, నేను కారణ జన్ముడిని. ఆయన కారణ జన్ముడే ఆయనే చెప్పుకున్నారు, దేవుడే చెప్పాడంట కదా ఆయన కళ్ళు. మన శివుడు వచ్చి నాకు చెప్పాడు. పచ్చి అబద్ధాలను ఆడేటువంటి వ్యక్తి, దేశ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అన్ని అబద్ధాలు చెప్తాడు. ఈయన కుట్రలను కుతంత్రాలను బట్టబయలు చేశామని శివయ్య నాకు వచ్చి చెప్పాడు శివుడు. నాన్నేం చేద్దాం? నేనేమంటున్నట్టే బ్రదర్, ఇంతకుముందు రిలీజన్ ఏదో అడిగారు కదా, క్రిస్టియన్లే ఉన్నారనుకో బ్రదర్, క్రిస్టియన్ క్వశ్చన్ చేయదా నరేంద్ర మోడీ? క్రిస్టియన్లకు ప్రధానమంత్రి కాదా? ముస్లింలు ఉన్నారనుకో, ముస్లింలు క్వశ్చన్ చేయొద్దా? ముస్లింలు ఒకవేళ నిజం క్రిస్టియన్ అనుకో, అసలు ఎవరు ఈ దేశంలో క్రిస్టియన్లు ఎవరు? మీరు గుళ్ళకు బయలకు రానిపోతే వెలివేతకు గురై చర్చి పెట్టాలి. నాకు తెలిసి మాక్సిమం 99% చర్చి పెట్టాలి ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు బ్రదర్? నీకు తెలిసి చాలా తక్కువ వాళ్ళు ఉన్నారు. ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు? మాక్సిమం ఉంటారు. బ్రాహ్మణ ఫాస్టర్లతో వీళ్ళకి ప్రాబ్లం లేదు. అవును. కలవరి టెంపుల్ అయిన ఎవరు? ఏ కులం పైన ఎవరు? బ్రాహ్మణ్. పోయి చూడండి, ఈ దేశంలోకి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చింది బ్రాహ్మణులు. తెలుసా? మానవాదికులకు యేసుప్రభు తెలియదు, బ్రాహ్మణులే బైబిల్ పట్టుకొని దేశంలోకి తీసుకొని వచ్చారు. వీళ్ళు గుళ్ళకు రానిపోతే వాళ్ళ మతం మారీలు. అంటే బ్రాహ్మణులే బైబిల్ పట్టుకుని దేశంలోకి క్రైస్తవ్యాన్ని తీసుకొని వచ్చారు. ఓకే, అవును వాస్తవం. మొట్టమొదటిసారి దేశంలోకి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చింది బ్రాహ్మణులే. తర్వాత మదర్ తెరీసా ట్రస్టులు అని, సిఎస్ఐ చర్చ్ అని, లేకపోతే రకరకాల చర్చిల పేర్లు పెట్టుకొని సంఘాలు పెట్టుకొని నమ్మేటోళ్ళు నమ్ముకుంటారు. అందరూ రెడ్డిలు నమ్ముకుంటారు, యేసుప్రభుని కమ్మోళ్ళు నమ్ముకుంటారు, దళితులు నమ్ముకుంటారు, అన్ని కులాలను నమ్ముకుంటారు. హిందువులలో అన్ని కులాలలో ఉన్నారు. ఏకంగా హిందువుల నుంచి ముస్లింలకు కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, తెలుసా? ముస్లింలలో నుంచి హిందువులకు కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మతంతో మనిషి, మానవత్వం, రాజ్యాంగం, విలువలు, ఇది కదా కావాల్సింది. ఒకవేళ నిజంగా తెలంగాణ బీజేపీ అందభక్తులు మీరు బురదేశ్వరు కదా, తెలంగాణ శ్యామం భయపడేటోడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవడు అన్నాడు, రే ఏడుంటో చెప్పురంట, 33-155/1 రాజీవ్ గాంధీ నగర్, సూరారం. ఓకేనా? ఈ కుత్బులాపూర్ హైదరాబాద్లో ఉంటుంది, తెలంగాణ, ఇండియా. ఓకేనా? నేను నరేంద్ర మోడీని తీసుకొస్తావు, అమిత్ షాని తీసుకొస్తావా? రా, తెలంగాణ శ్యామ వస్తాడు. మీ సమ్మెలేసి చెప్తున్నారా? అరే మీరు చంపుతా పొడుస్తా అంటే తెలంగాణ శ్యామ భయపడేటోడు కాదు. ఈ నేల కోసం 1000 సార్లు చచ్చిపోతా. తీసుకురా అమిత్ షాని, తడిపారు అమిత్ షా తీసుకురా. నేను చంపినంత ఈజీ అనుకుంటున్నావా? అమిత్ షా జడ్జీలను చంపిన ఆరోపణలు ఎదుర్కొంటుండు కదా. జడ్జీలను చంపినంత ఈజీ కాదు తెలంగాణ శ్యామను చంపడం. అమిత్ షా గారు జడ్జీలు చంపాడు, చంపినాడు, బొచ్చాడు ఆరోపణలు ఉన్నాయి కదా. ఆయన పేరేం పేరు, ఇక్కడ నుంచి పోతుంటే మహారాష్ట్రలో పట్టుకొని చంపినాడు ఉంది కదా. ఓకే, జడ్జి 3 నెలలు జైల్లో ఉన్నారు తెలుసా అమిత్ షా గారు. అవును, రాష్ట్రం నుంచి బహిష్కరించారు తెలుసా అమిత్ షా గారిని. అవును, తడిపారు అమిత్ షా అని పేరు ఉంది నాకు తెలుసా. గోద్రాలలో ప్రధానమైనటువంటి నిందితుడు అండి. ఆయన పేరేం పేరు నాకు గుర్తు రావట్లేదు, నిన్ననే రాసిన నేను. వాళ్ళిద్దరు భార్య భర్తలు, ఇద్దరు 34-36 మంది IAS IPS ఆఫీసర్లు కూడా జైల్లో పెట్టినప్పుడు గుర్తుందా మీకు? నిన్నుడు కాదు బ్రదర్, అమిత్ షా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ వ్యక్తి. నీతి నిజాయితీ కలిగిన తెలంగాణ శ్యామనేమో ప్రజలు ఎన్నుకోరు. ఇంకా జడ్జీలను చంపిన వ్యక్తులని, ఇటు గ్రానైట్ వ్యాపారం కోసం చేసినటువంటి డబ్బుల్ని బెదిరించినటువంటి వ్యక్తులను చంపిన వాళ్ళని మాత్రం హోంమంత్రులు, కేంద్ర హోంమంత్రులు చేస్తారు. అంటే ఇప్పుడు ఒక తెలంగాణ శ్యామ ఎవరైనా చంపిండు ఇంతవరకు? తెలంగాణ శ్యామ్ చంపడం వేరండి. కాకపోతే ఇక్కడ తెలంగాణ శ్యామ్ మార్వాడీస్ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేయడానికే ఇవన్నీ కూడా చేస్తున్నాడు అని కూడా అంటారు. ఒక్క మార్వాడి నాకు ఒక 100 రూపాయలు ఇచ్చినా సరే, 100 రూపాయలు అంత దాకా పక్కన పెట్టి 5 రూపాయలు ఇచ్చినా సరే, మార్వాడి అతను నీ తెలంగాణ శ్యామ్ నేను డబ్బులు అడిగితే నా ఫోన్ పే ఇస్తా, ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో, నా ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అని, లేకపోతే నా పేరు మీద మీరే కొత్త అకౌంట్ ఓపెన్ చేసి మీరే అందులో వేసి తీసుకొచ్చినా, అబద్ధ ప్రూఫ్ చూపించినా సరే, తెలంగాణ శ్యామ్ ఒక్క మార్వాడి దగ్గర 100 రూపాయలు. నేను నా ఎలక్షన్లో నేను నిలబడ్డప్పుడే చెప్పిన, ఇప్పటి నుంచి మార్వాడీలు నాకు ఓట్లు వేయకండి. ఓకేనా? ఓట్లు అస్సలే వేయకండి. తెలంగాణ ప్రజలే నాకు ఓట్లు వేయండి. వాళ్ళ కింది కులం వల్ల పై కులం అయినా ఎవరైనా సరే, ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉంటే సెటిలర్స్ కూడా నాకు ఓట్లు వేయండి. మార్వాడీలు నాకు ఓట్లు వేయకండి, నోట్లు కూడా వేయకండి. ఒక్క రూపాయి కూడా నాకు ఇంతవరకు ఇవ్వలేదు, మీరు ఇవ్వకండి, నేను ఎవరిని అడగలే. అలా చూపిస్తే రేపు పొద్దునే బ్రదర్ ముక్కు నేలకు రాసి బీజేపీ RSS కార్యకర్తలు కానీ, నరేంద్ర మోడీ గారి భక్తులు కానీ ఏం చెప్పినా సరే బ్రదర్, మీ ఛానల్ సాక్షిగా నా తలకాయ కోసుకొని ఇన్నే పీటేస్తా కూసోమని 100 రూపాయలు నిరూపించిన మార్వాడి నాకు ఇచ్చినట్టు. వీళ్ళు దేనికి సిద్ధంగా ఉంటారు? వాళ్ళు ఇవ్వనందుకే ఇంత చేస్తున్నారని కూడా ఉంది కదా మరి. ఎవరు? మార్వాడీస్ దగ్గర. అయితే ఓ పని చేయండి, ఇక ఇస్తారా మరి? మీరు అలా ఏమైనా ఇవ్వాలనుకుంటే చెప్పండి. ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, ఇంత 20 మంది దాకా చేసుకున్నారు కదా, వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనిషికి 1 కోటి రూపాయలు ఇవ్వండి. మీరు వాళ్ళకే ఇవ్వండి, నాకు వద్దు. మీ వల్ల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, మీ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇద్దాం. నాకు వద్దు బ్రదర్, నేను రెక్కల కష్టం చేసుకుంటా, నాకు ఉద్యోగం ఉన్నది, నేను ప్రైవేట్ ఎంప్లాయీ, నాకు 25,000 రూపాయల శాలరీ వస్తుంది, మా అమ్మ ఇంత నాకు బువ్వ పెడుతుంది, మా అమ్మ పని చేసుకుంటుంది, మా చెల్లె చదువుకున్నది, మా తమ్ముడు ఉన్నాడు, మా ఇంటికాడ మా నాయన రెక్కల కష్టం చేసుకొని సంపాదించిన ఇంత 1 ఎకరం భూమి ఉన్నది, చిట్టీలు వేసుకొని కట్టుకున్న ఇల్లు ఉన్నది, లోన్లో కొనుక్కున్న కారు ఉన్నది.
కష్టపడి సంపాదించుకున్నాం వాడిని నాకెందుకు బ్రదర్ నాకెందుకు మేము కష్టపడి సంపాదించుకునే వాళ్ళం కదా మతం పేరుతో కులం పేరుతో అడుక్కునే వాళ్ళం కాదు కదా బ్లాక్ మెయిల్ చేసి చేసేటోళ్ళం కాదు కదా ఆ బ్లాక్మెయిల్ మీరు చేశారనే కదా ఇప్పుడు చెప్పింది వీళ్ళు. ఎలక్ట్రల్ ఫండ్సా అలా తీసుకోలే కదా మేము అలా వస్తే కదా ఒక్కటి చూపించండి ఎవిడెన్స్ ఒక్కటి చూపించాలి ఏమున్నా నరేంద్ర మోడీ కూడా 100 కోట్ల రూపాయలు పాకిస్తాన్ నుంచి తీసుకున్నాడు అని చెప్తా బ్లాక్మెయిల్ చేస్తుండే వాళ్ళని చెప్తా నిజమేనా మరి ఏమంటావు ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదండి ఏది చేసినా ఏది చెప్పినా ఏం మాట్లాడినా నరేంద్ర మోడీ గారికే మీరు లింక్ చేస్తున్నారు అంటే ఈయన పేరు ఏం పేరు సోహరాబుద్దీన్ ఐడియా ఉన్నాడా చెప్పండి పర్లేదు. అమిత్ షా గారు గుర్తుకు రాగానే మనకు సోహరాబుద్దీన్ గుర్తుకు రావాలి. ఓకే ఫేక్ ఎన్కౌంటర్లో ఆ కేసులో అమిత్ షా గారు 3 నెలలు జైల్లోకి పోయారు తడిపారు అమిత్ షా. తెలంగాణ అడుగు పెడితే అడ్డుకుంటాం నెక్స్ట్ రాణీయం పార్లమెంట్ లో అంబేద్కర్ 7 సార్లు అవమానించాడు అమిత్ షా. రాష్ట్ర బహిష్కరణ చేయాలి ఈయనని. వచ్చి రాజ్యాంగ వ్యతిరేకులు వీళ్ళు, హిందూ వ్యతిరేకులు వీళ్ళు, క్రైస్తవ వ్యతిరేకులు వీళ్ళు, ముస్లిం వ్యతిరేకులు వీళ్ళు, పెట్టుబడిదారులకు కుమ్ము కాష్టోళ్ళ నా వీళ్ళు. కాబట్టి నా బాధ ఇది. పాలకులు కాంగ్రెస్ పార్టీ మంచిది కాదేనా కదా మీకు ఇచ్చిన అధికారం. 11 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు కదా, 3వ ప్రధానమంత్రి కదా. ఏం చేస్తుండు మోడీ గారు? హిందూ ప్రధానమంత్రి ఉంటాడు, హిందూ హోంమంత్రి ఉంటాడు, హిందూ ముఖ్యమంత్రి ఉంటాడు. హిందూ ఖత్రేమే కైసరైతే ఖత్రేమే. రైట్. రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళదే కదా. ఇంటికి పెద్ద ఉన్నాడు, నీ ఇంట్లోకి ఎవడు వస్తున్నా తెలియకుండా నువ్వు ఎట్టా? అంతే కదా. ఒకసారి వస్తాడు. ఆల్రెడీ ఒకసారి అటాక్ జరిగింది, బిపిన్ చచ్చిపోయాడు కదా. పుల్వామాలో 43 మంది జవాన్లు చనిపోయారు, అంతమంది చనిపోయారు కదా. మరి పహల్గామ్లో మళ్ళీ ఎందుకు అటాక్ జరిగింది? మీ నిర్లక్ష్యం వల్ల జరిగింది. మీ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు నా ఇండియన్స్ చనిపోయారు. నరేంద్ర మోడీ గారు నిర్లక్ష్యం వల్లనే చనిపోయారు. మళ్ళీ దానికి మతారంగ బొలివి పాయింట్ ఇప్పి నీ రిలీజన్ అడిగి చంపారు. ఎంత అబద్ధమా కదా? అది అబద్ధమా? విజయవాడ నుంచి ఒక అక్క ఏం చెప్పింది, నన్ను కాపాడటానికి వచ్చినటువంటి వాళ్ళు ముస్లింసే అండి. అవును, విన్నారా? అవును, నన్ను చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు ముస్లిం కూడా ఒక అతన్ని సరే పక్కన పెడదాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళ అబద్ధాలు బ్రదర్, మీడియా అబద్ధాలు చేయడం. పాకిస్తాన్ అనేటువంటి ఒక టెర్రరిస్ట్ దేశం మన దేశం మీద దాడి చేసింది, అంతవరకే చూడాలి. దాన్ని పాయింట్ ఇప్పి చేశారు, హిందూ ముస్లిం అనే పంచాయతీ పెట్టారు. మరి అక్క ఏం చెప్పింది, నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు ముస్లింసే తమ్ముడు, మమ్మల్ని చనిపోయినటువంటి టూరిస్ట్ వాళ్ళ భార్య నన్ను కాపాడింది కూడా ముస్లింల తమ్ముడని చెప్పిందా లేదా బ్రదర్? చెప్పారు. మరి దాన్ని ఎలా చూద్దాం? ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్టులు అండి, వీళ్ళు మనుషులు. అవునండి, టెర్రరిస్టుకు హిందువా ముస్లిమా క్రిస్టియనా అని ఉండదు. రిలీజన్ ఏం చూడడు. అక్కడ ముస్లిం ఉన్నది చంపుతాడు, హిందూ ఉన్నది చంపుతాడు, క్రైస్తవుడు ఉన్నది చంపుతాడు, ఎవరున్నది చంపుతారు. ముస్లిం కూడా చంపారని చంపుతారు టెర్రరిస్ట్ అలా చెప్పు. అంతేగాని హిందూ ముస్లిం పంచాయతీ ఎందుకు పెట్టావు నువ్వు? దీన్ని ఎందుకు ప్రచారం చేసావు? ఇలా ఆపరేషన్ సింధూర్ పేరుతోని పెట్రోల్ పంపుల దగ్గర రోడ్ల మీద నరేంద్ర మోడీ గారు ఏదో యుద్ధం చేసినట్టు ఎందుకు ఫ్లెక్సీలు వేసుకున్నావు? ఈ ఘనత ఎవరిది? ఆర్మీ జవాన్లది కదా. ఈ ఘనత ఎవరిది? ఇండియన్ ఆర్మీది కదా. ఈ ఘనత ఎవరిది? మన భారత సైనికులది కదా. వాళ్ళ ఫోటోలు వేయాలి కదా, వాళ్ళ ఫ్లెక్సీలు వేయాలి కదా. ఇండియన్ ఆర్మీ కదా, మనకు కృతజ్ఞతగా ఉండాలి. సవాళ్ళు చేయాలి, జిందాబాద్ కొట్టాలి, జేజేలు కొట్టాలి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఏమన్నా బార్డర్లో పోయి తుపాకులు కట్టుకుని కాల్చిరా వాళ్ళని? కరెక్టే కదా, కాల్చిర్రా 100%. మా వీర జవాన్ సచిన్ వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళా నేను. వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళా, వాళ్ళని పరామర్శించా. జవాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళా, జవాన్ని పరామర్శించా. మన ఏది ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేదు, తినడానికి సరైనటువంటి తిండి లేదు. 8 నెలల పసి పాపను వదిలేసి బార్డర్లో మన కోసం ప్రాణత్యాగం చేశాడు. కనీసం జవాన్ల కుటుంబాలని పరామర్శించిన పాపన పోలే నరేంద్ర మోడీ గారు. వీళ్ళ దేశభక్తి గురించి మాట్లాడింది. నేను పోయినా మహారాష్ట్రకి వెళ్ళా, నేను ఇక్కడి నుంచి నా జవాన్ చచ్చిపోయాడు మన కోసం అని. అందరి కోసం కదా. జవాన్ కూడా కులం మతం ఉంటుందా బ్రదర్? అసలు ఉండదు కదా. అప్పర్ క్యాస్ట్లో జవాన్లు చనిపోతే ఒకలాగా, లోయర్ క్యాస్ట్లో జవాన్లు చనిపోతే ఒకలాగా. మన సచిన్ ఇంటికి పోదాందా? సచిన్ ఇంటికి సచిన్ కనపడ్డా? ఈ సచిన్ ఐడియా ఉన్నాడా? భారతదేశ రక్షకుడు సచిన్ ఉన్నాడా? దేశ సేవ కోసం తన ప్రాణాలు. నాదైనా వాయిస్ సరే ఎడిట్ చేశారు అనుకుంటా మళ్ళీ వీళ్ళు. చూసులు నేను ఏం చెప్పినది కనపడ్డా? వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది? వాళ్ళ ఇల్లు నరేంద్ర మోడీ గారి ఇల్లు లాగా ఉందా? అమిత్ షా గారి ఇల్లు లాగా ఉందా? భారత జవాన్ గ్రామమైనటువంటి మన సచిన్ ఎవరైతే ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, తర్వాత అద్భుతంగా చదువుకొని బ్రదర్ మీ అందరికీ సామాజిక ఉద్యమాలు. అయితే ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, తర్వాత అద్భుతంగా చదువుకొని తను ఆర్మీలో పనిచేయాలని ఆసక్తితో ఉద్యోగం సంపాదించి దేశ సేవలు అందించాలని. ఎన్ని ఉన్నాయి బ్రదర్? ఇది కదా దేశభక్తి. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ఇలా మీరు మీ తప్పుల్ని కప్పిపించుకోవడం కోసం ప్రయత్నం చేయకండి. చాలా మంది ఏదో మాట్లాడుతారు. సరే మాట్లాడలేని అనుకున్నా, ఆడు సోడా బుడ్డి జర్నలిస్ట్ వాడు ఎవడో మాట్లాడుతున్నాడు. తెలంగాణ
ఆయన పేరు చెప్పాను కానీ పలానా ఆయన ప్రశ్నలకు దడుచుకున్న తెలంగాణ శ్యామ అంట. నువ్వు అడుగు బ్రదర్, ఎన్ని ప్రశ్నలు అడుగు, నేను చెప్తున్నానా లేదా స్పష్టంగా చెప్తున్నాను. ఏది అడిగినా దానికి సమాధానం చెప్తున్నాను లేదా. ప్రజాస్వామ్యంలో చర్చలు ఉంటాయి, దాడులు మీకు కావాలనుకుంటే చెప్పండి. ఇంతకుముందు అన్నాడు కదా, నేను పార్టీ లైన్లో కొట్లాలి, నేను తెలంగాణ శ్యామ్ ప్రజలు అందరికీ తెలుసు. ఏదో ఫేమస్ అవడం కోసం నాయన మీరు ఎవరికి తెలియదురా సారీ. తెలంగాణ శ్యామ్ 12 ఏళ్ల నుంచి ప్రజా ఉద్యమాలలో ప్రత్యక్షంగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మా అయ్యలు మా తాతలు దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు. ఓకేనా, ఎర్ర జెండా నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఓకేనా, కానీ మా అక్కల్ని మా చెల్లెలని దొరలు భూస్వాములు రజాకారులు హింసిస్తే ఆ హింసకు వ్యతిరేకంగా పోరాటం చేశాం మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించటోళ్ళం. కాబట్టి మా నేపథ్యం మేము తీసుకోండి, మా నెత్తురులో ఉంటుంది పోరాటం. పెద్ద మనిషి ఒక ఆయన బాగా చెప్పాడు, పేదరికం గురించి ఎవరికి తెలుస్తుంది, పేదోడికి తెలుస్తుంది. ఏసీ కులంలో పుట్టినోడికి తెలుస్తుందా, నేను అంటరాని కులంలో పుట్టినోని వెలివేత గురైనటువంటి వాడల్లో పెరిగినోని. ఓకేనా బ్రదర్, చీప్ తక్కువ కులం కూడా అని ఊరంతా అంటున్నా, ఆ ఊరికి చివర బతికినోళ్ళం మేము. మాకు కదా తెలిసేది బాధలు, మాకు కదా తెలిసేది కష్టాలు. వాళ్ళకు ఫ్లైట్ ఎక్కినప్పుడు మేము బస్సు ఎక్కినాం, వాళ్ళు బండి కొనుక్కున్నప్పుడు మేము సైకిల్ కొనుక్కున్నాం, వాళ్ళు అమెరికా పోయినప్పుడు మేము హైదరాబాద్కి వచ్చినాం. మీకు మాకు అంత తేడా ఉంది, మీకు అర్థమైందా? మిమ్మల్ని అందుకోవడానికి మేము ఇంకా ఎక్కడో ఉన్నాం. ఈ దేశంలో ఉన్న కంపెనీలు, ఫ్యాక్టరీలు, డబ్బులు, ధనధాన్యాలు అంతా ఎవరి దగ్గర ఉన్నాయి? కొన్ని వర్గాల దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవు. పేదరికం మాకు తెలుసు కదా, మాధవీలత గారికో బండి సంజయ్ గారికో తెలియదు కదా. కాబట్టి మాకు తెలుసు బాధలు. మీరు కాదు, దేశభక్తి మీకు తెలిసింది. దేశభక్తి అంటే నేను చెప్తాను వినండి. ఇల్లు లేనటువంటిది హిందూకు ఇల్లు తొందరగా కట్టియమని చెప్పండి. మీరు 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నది ఇప్పుడు ఇల్లు. అవును, ఉత్తరప్రదేశ్లో ఉన్నది హిందువులదే పార్టీనే కదా, అంతేగా, రైట్. హిందూ రాజ్యం వచ్చింది. తర్వాత ఏమంటారు, మధ్యప్రదేశ్లో హిందువులదే ఉందా? బీజేపీ ఎన్ని రాష్ట్రాలలో ఉంది నాకు తెలియదు, మరి 18 రాష్ట్రాల్లో ఉందని నేను అనుకుంటున్నాను. అక్కడ అందరూ ముఖ్యమంత్రులే కదా. గుజరాత్లో ఉంది కదా, గుజరాత్లో పోదాం. 11 ఏళ్ల నుంచి ఇల్లు ఎవరికన్నా లేదు హిందూ కన్నా అనుకో, చెప్పులు తీసుకొని కొడదాం వీళ్ళని. ఏమంటావు? ఫస్ట్ హిందూకి వేయాలి కదా. ఇల్లు లేనటువంటి హిందూ ఎవరన్నా కనపడితే కనుక ఈ నాయకులను చెప్పులు తీసుకొని కొడదాం. ఏమంటావు? హిందువుల కోసమని మీరు పొద్దులేసే మొత్తుకుంటారు కదా, మిగతా వాళ్ళందరూ హిందూ ద్రోహులు, రైట్, ఒప్పుకుందాం, మేము ఒప్పుకుంటున్నాం. మీరైతే దేశభక్తులు, చెప్పులు తీసుకొని కొడదాం వీళ్ళని. ఇల్లు లేనటువంటి హిందూ ఉన్నా, ఉద్యోగం లేనటువంటి హిందూ ఉన్నా, ఏమంటారు పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి హిందూ ఉన్నా, అత్యాచారాలకు గురవుతున్నటువంటి మన హిందూ అక్క చెల్లెళ్ళు ఉన్నా, ఓకేనా, ఇలా రకరకాలుగా హిందువులకు మరి ఇస్తానటువంటి 15 లక్షలు పడ్డాయా లేదా హిందువులకే, ఇస్తానటువంటి ఇంటికో ఉద్యోగం వచ్చిందా లేదా హిందువులకే, వాళ్ళ తరపున నేను నిలబడతా, వచ్చిందా లేదా అడుగుదాం, పేదరికం నిర్మూలన అయిందో లేదో అనుకున్నాం. ఇది అభివృద్ధి నేను అనుకుంటున్నామని. అంతేనా కదా, అంతే. నేను వాడుకుంటారు వీళ్ళు. నిజంగా మీకు భక్తి ఉండకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, పోనీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. తెలంగాణలో బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గారితో ఆయన ఫోటోని వేసుకొని గెలిచారు కదా. ఫస్ట్ హిందువులకే స్టార్ట్ చేద్దాం. సరే పని చేయి, 100 రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ 15 లక్షలు అన్నావు కదా, 5 లక్షలు ముస్లింలకు ఇద్దాం, 7 లక్షలు క్రైస్తవులకు ఇద్దాం, 15 లక్షలు ఫస్ట్ హిందువులకు ఇద్దాం. కొన్ని ఇవ్వండి ఒకసారి. ఏమంటావు? వాళ్ళకంటే మీకు కొంచెం వివక్షత కదా వాళ్ళంటే. ఫస్ట్ మనం 15 లక్షలు హిందువులకి ఇద్దాం. క్లారిటీ ఉందా లేదా? నేను మాట్లాడిన ధర్మం తప్ప లేదు. అందరూ భారతీయులు అనుకుంటే అందరికి 15 లక్షలు ఇద్దాం. కరెక్ట్. అది లేదంటే మరి ఇప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఇక క్రిస్టియన్, హిందూ, ముస్లిం ప్రతిదానికి మతాన్ని ములిపెట్టారు ఉన్నారు కదా, ఉన్నారు. సబ్జెక్ట్ మాట్లాడాలి. ఉన్నాడు కాదు బీజేపీ వాళ్ళే. ఒకటి ఎంఐఎం వాడు, ఇంకోటి బీజేపీ వాళ్ళు, ఇద్దరు దేశద్రోహులు. మీరు వీళ్ళు అంటారు కదా, నిజంగా నరేంద్ర మోడీ గారు, ఓవైసీ గారు మాట్లాడుకోరా? వీళ్ళిద్దరు ఫోన్లు తీసి బయట పెట్టాలి, ఇద్దరు బయట పెట్టాలి. 100% అనుమానం. ఎందుకంటే ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఓడిపోతారు అన్నప్పుడల్లా ఓవైసీ లేచి ఆయన పరోక్షంగా సపోర్ట్ చేస్తారు, అక్కడ పోయి పోటీ చేస్తాడు బీజేపీ వాళ్ళు. పరోక్షంగా బీజేపీ గెలుపుకు ఎంఐఎం ఉపయోగపడుతుంది. తెలుసా రాజకీయం ఎవరికైనా? రాజకీయాలు అర్థం కావు బ్రదర్, మనలకు తెలియాలి కదా. అదే నా అనుమానం. ఇది 100% వాళ్ళు మాత్రం కాల్ రికార్డ్స్ తీయాలి నా అనుమానం. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళ ఇంతవరకు ఒక్క కేసు కూడా లేదు ఓవైసీ మీద. ఒక కేసు అని ఉందా? సిబిఐ ఈడీ ఇంతవరకు ఏం అంటే కడిగిన ముత్యం ఆయన ఏమన్నా? మరి లేదు కదా ఒక కేసు అన్నా. బీజేపీ మీద 40 కేసులు ఉన్నాయి తెలుసా? మీకు అర్థమైందా? 15 నిమిషాల్లో వదిలేస్తే హిందువులు మొత్తం చంపుతాడు. బెయిల్ తెచ్చింది ఎవరు? మన రఘునందన్ సారు, బీజేపీ ఎంపీ గారు. మీరు ఏది కూడా మాట్లాడేది కట్ చేయదు బ్రదర్. నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే కనుక, నువ్వు హిందువు అయితే కనుక నేను మాట్లాడినట్టే పెట్టాలి. షూర్ అండి, తప్పకుండా. అవునా కదా? అవునా కదా? 15 నిమిషాలు వదిలిపెడితే హిందువులు మొత్తం చంపుతా అన్నటువంటి వ్యక్తికి బెయిల్ తీసుకొచ్చింది ఎవరు? రఘునందన్ సారు. మరి ఇవన్నీ నాకు అనుమానాలు వస్తాయి కదా. గుమ్మటాలను గుల్చేస్తానది ఎవరు? ఆయనే కదా. అవును. సమ్మక్క సారక్కను అవమానించింది ఎవరు? చిన్నజీఆర్ గారు కదా. ఆమె ఏమన్నా గొప్ప దేవతనా? అవును, ఆకాశం నుంచి చూడపడదా ఒక వ్యాపార దేవతను అవమానించిండు. ఎంత బాధ అనిపించాలి మాకు. ఆయన దగ్గరికి నరేంద్ర మోడీ గారు వచ్చి సన్మానం చేసి సత్కరించి రామానుజుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించిపోయాడు.
ఆవిష్కరిస్తే ఆవిష్కరించాడు, ఖండించాలి కదా సమ్మక్క సారక్కలను అట్లా తిట్టడం తప్పని. మీకు అర్థమైందా? అవునా కదా బ్రదర్? అవును. చిన్న జిఆర్ స్వామి దగ్గరికి వచ్చి నరేంద్ర మోడీ గారు రామానుజుల వారి విగ్రహాన్ని ఓపెన్ చేసి పోయాడా లేదా? వెళ్ళారుగా. మరి ఆ చిన్న జిఆర్ స్వామి గారు సమ్మక్క సారక్కలు ఏమన్నా పెద్ద దేవతల ఆకాశం నుంచి ఊడిపడ్డారా? వాళ్ళు వ్యాపార దేవతలు అంటే తెలంగాణ సమాజం మొత్తం కోడే కూర్చుందా లేదా? మా సమ్మక్క సారక్కలు తెలంగాణలో ఉంటారు, గుజరాత్లో ఉంటారా? ఉంటారుగా. మా వీర వనితలు కదా మాకు వాళ్ళు. మా ఇల్లమ్మ, మా పోషమ్మ, వీళ్ళంతా మా ఇల్లమ్మలు, మా పుల్లమ్మ, మా దేవతలు కదా. ఎందుకు ఇంత వివక్షత? మా భాష పైన నువ్వు కాల్ రికార్డ్ అన్నావు ఇంతకుముందు మాట్లాడాలి, ఏమంటున్నాడు? నువ్వు హిందీ బాత్ కరో రే అంటున్నాడు. నేను ఎందుకు బాత్ కర్తా హిందీ? తెలుగునే బాత్ కర్తా. కరెక్ట్. నా తెలుగు నా మాతృభాష తెలుగు కదా. నా తెలంగాణ, నా యాస, నా భాష, నా తల్లి భాష, నా తండ్రి భాష, మా అమ్మ మాట్లాడే భాష, మా నాయన మాట్లాడే భాష. నీ భాషలైతే నేనైతే నేర్చుకోను. రైట్. ఏదో మీరు హిందీ నేర్చుకోకపోతే నిధులు కట్ చేస్తామని తమిళనాడు అంటారు. మీరేం నాకు నిధులు లేకపోయినా పర్వాలేదు, నేనైతే హిందీ నేర్చుకోను. గో బ్యాక్ హిందీ. ఓకే, గో బ్యాక్ హిందీ. ఐరా మీడియా ప్రేక్షకులకి ఇదండి మన తెలంగాణ శ్యామ్ గారు అని చెప్పినటువంటి విషయాలు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామందికి కూడా తెలంగాణ శ్యామ్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మార్వాడీస్ని కానివ్వండి లేకపోతే ఎవరినైనా కానివ్వండి గో బ్యాక్ అన్నారు. కానీ ఇక్కడ కల్చర్ గో బ్యాక్ అని కూడా అన్నారు. సో దాని గురించి కూడా వివరణ అనేది ఇవ్వడం జరిగింది. సరే చూద్దాం, నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా మనం చేయబోతున్నాం, ప్లాన్ చేస్తున్నాము. ఆ ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐరా మీడియా. జై హింద్.